మూవీ అయిపోయిన తర్వాత 70 lakhs కి నువ్వు మార్కెట్కి పెట్టగలిగితే నీ మూవీ టిక్ టాక్ లో వస్తుంది అని చెప్పాను. లోకల్ రీజనల్ ఫిల్మ్ అంటే దానికి ఒక బడ్జెట్, టార్గెట్ ఆడియన్స్ అనుకొని చేసే గానీ మనకి ప్రాపర్ గా రీచ్ అవ్వదు. సందీప్ రెడ్డి వంగ ఆయనే ఎడిటర్ అండ్ ఈజ్ డైరెక్టర్. ఒక డైరెక్టర్ కి మస్ట్ ఎడిటింగ్ తెలిస్తే డైరెక్షన్ ఈజీ అవుతుంది. మూవీస్ ఆర్ మేడ్ ఆన్ ద రైటింగ్ టేబుల్ అండ్ ద ఎడిటింగ్ టేబుల్ లో జరిగేదంతా మ్యాజిక్. డైరెక్టర్ తో ఫస్ట్ వర్క్ చేసేది ఆర్టిస్ట్ కన్నా అసిస్టెంట్ డైరెక్టర్స్. అసిస్టెంట్ డైరెక్టర్స్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. ప్రొడ్యూసర్ కి చెప్పేది అదే, వాళ్ళ శాలరీస్ బేరం ఆడకండి, ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే మీ బడ్జెట్ లో 10-15% తగ్గించవచ్చు. ఒక ప్రొడ్యూసర్ టేబుల్ మీదకి మీ స్టోరీ వెళ్ళేంత వరకు ఆ స్ట్రగుల్ ఎట్లుంటది, ఈ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి సెట్స్ పైకి వెళ్ళేంత వరకు ఎంత స్ట్రగుల్ ఉంటుంది సార్. సిద్ధార్థ్ హ్యాడ్ ఎ గుడ్ మార్కెట్. అప్పుడు బొమ్మరిల్లు, సూపర్ హిట్, అన్ని సూపర్ హిట్స్ లో ఉన్నాడు కాబట్టి ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ వెరీ ఈజీ. హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, ఈగోస్ ఉంటాయి, దాన్ని దాటుకొని బయటకు వచ్చినప్పుడే రియల్ డైరెక్టర్ బయటకు వస్తారు అన్నారు. స్క్రిప్ట్ లో ఎడిట్ చేయడం నేర్చుకోవాలి. 2 hour ఫిల్మ్ కి మనం 3 hours స్క్రిప్ట్ రాసాం అనుకోండి, ఆ 1 hour అంటే హాఫ్ ద ఫిల్మ్ బడ్జెట్ వేస్ట్ కదా, ఎడిటింగ్ లో తీసేస్తాం. టెక్నాలజీ పరంగా చూసుకుంటే సార్ ఫ్యూచర్ ని ఇంకా ఈజీ చేస్తుందా, కొంతమంది పొట్టగొడుతుందా? అంటే మనిషి థాట్ ప్రాసెస్ కి లిమిట్ లేదు, టెక్నాలజీకి లిమిట్ ఉంటుంది. హాయ్ సార్. హాయ్ కళ్యాణ్. సార్ నాకు ఎప్పటి నుంచి ఒక చిన్న డౌట్స్ ఉండే సార్. డైరెక్షన్ ఎట్లుంటుంది, స్టోరీ రైటింగ్ ఎట్లుంటుంది, ప్రొడ్యూసర్ అప్రోచ్ ఎట్లుంటుంది, అండ్ అప్రోచ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మూవీ తీస్తాం, మూవీ ఎన్నో కష్టాలు పడి తీస్తాం, మూవీ తర్వాత కూడా మళ్ళీ చాలా కష్టాలు ఉంటాయంట. యాజ్ మనం ఒకసారి మాట్లాడినప్పుడు నాకు ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎంత కష్టం ఉంటుందా అని. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ ఆల్ దీస్ క్వశ్చన్స్ టు యూ. సో ఐఎమ్ స్టార్టింగ్ మై పాడ్కాస్ట్ సార్. షూర్. సార్ ఇప్పటికీ నాకు తెలిసి మూవీ స్టోరీ మీరు రాసి నియర్లీ 17 years అయింది సార్. రిలీజ్ అయ్యి 16 years అయింది. 17 years మీరు షూటింగ్ చేసి, అదే అరౌండ్ ఒక 2 years ముందు నుంచి స్క్రిప్ట్ చేసి షూట్కి వెళ్ళి. అండ్ ఇప్పుడు తెలుసుకున్న మూవీకి మాకు ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది సార్. కనెక్ట్ అయితే పోదు, అది ఇంకో 20 years తర్వాత మళ్ళీ రిలీజ్ అయినా ఇదే బాండ్ ఉంటుంది, ఇలానే ఉంటుంది. అండ్ ఆ రిలీజ్ టైంలో కూడా కొన్ని క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయి సార్. ఐ వాంట్ టు ఆస్క్ ఆల్ దిస్ క్వశ్చన్స్. ఐ హర్డ్ దట్ యు గాట్ సమ్ పిక్చర్స్ ఆఫ్ శివ ఇన్ జంక్ అని. జంక్ అని కాదు, ఒక డిజైనర్, అదే పబ్లిసిటీ డిజైనర్ ఆఫీస్లో ఆల్బమ్ దొరికింది. ఆ రోజుల్లో ఆల్బమ్స్ ఉండేవి అనమాట మూవీవి. డిస్ట్రిబ్యూటర్కి చూపించేటప్పుడు అప్పుడు ఏం లేదు కదా, డిజిటల్ ఫార్మాట్ లేదు కాబట్టి టీజర్లు, ట్రైలర్లు చూపించడానికి లేదు. సో షూటింగ్ జరుగుతుండగానే ఎవ్రీ సీన్ని ఫోటోగ్రాఫ్స్ తీసేవాళ్ళు. ఆ ఫోటోగ్రాఫ్స్ని ప్రింట్ చేసి ఒక పెద్ద పెళ్లి ఆల్బమ్ లాంటి ఆల్బంలో స్టిక్ చేసి అలా వరుసగా ఎవరైనా బయర్స్ ఇంట్రెస్ట్ చేయడానికి ఆ ఆల్బమ్ చూపించేవాళ్ళు. సో ఆ ఆల్బమ్ ఒకటి కనిపించింది మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్లో. సో అది ఎవరు దాన్ని పట్టించుకోని టైంలో కొన్ని ఫొటోస్ తీసి దాచిపెట్టాను. శివ ఇస్ ఏ కల్ట్ మూవీ. అలాంటి ఒక కల్ట్ మీకు అంటే ఎవరు పట్టించుకోని సిచ్యువేషన్లో దొరికిందంటే మాత్రం, అండ్ ఐ హర్డ్ దట్ ఆ ఒరిజినల్ కాపీస్ ఎవరి దగ్గరలో, మీ దగ్గర తప్ప అని. అదే యూజువల్ ఐఎమ్ గెస్సింగ్ రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర కూడా ఉండకపోవచ్చు. అవి దాచిపెట్ట, నాకు సినిమా బాగా ప్యాషన్ కాబట్టి దాచిపెట్టుకున్నారు, ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు. మీకు సురేష్ ప్రొడక్షన్లో యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, అంటే మీరు ఆల్రెడీ అక్కడ వర్క్ చేసి ఉన్నారు. అంటే నిజం చెప్పాలంటే కొంచెం సీనియర్ అని కూడా అనొచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారంటే మేబీ ఇప్పటికి చాలా ఇయర్స్ అయింది. సో ఇన్ దాట్ టైం మీకు ఎలా అంటే అంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్తో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, అంటే ఆ సక్సెస్ఫుల్ ఫ్యామిలీతో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, హౌ యూ వాట్ యూ లెర్న్ ఎ లాట్. ఒక సిచ్యువేషన్, అరే ఈ మంచిగా నేర్చుకోవచ్చు వీళ్ళ దగ్గర. సో అదే ఫిల్మ్ స్కూల్లో నేర్చుకోవడం అనేది ఫిల్మ్ టెక్నాలజీ, అది వరల్డ్ వైడ్ అది ఒక సిలబస్లా ఉండి ఒక ఫార్మాట్ ఉంటుంది అనమాట. అది లెర్నింగ్ ప్రాసెస్. అది దట్ ఈస్ హౌ టు మేక్ అ ఫిల్మ్ అనేది. కానీ ఒక ఫిల్మ్ ప్రాక్టికాలిటీ అనేది నేను సురేష్ ప్రొడక్షన్స్లోనే నేర్చుకున్నాను. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్. ఒక ఫిల్మ్ సెట్ కానీ, ఒక షూట్ కానీ, ఒక మూవీని ఫినిష్ చేసి దాన్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్ళే ప్రాసెస్ ఉంది చూడండి, అది నేను గ్యారంటీగా సురేష్ ప్రొడక్షన్స్, అది ఏ ఫిల్మ్ స్కూల్లోనూ నేర్పించలేరు. అది కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. అది నా ఎక్స్పీరియన్స్ అంతా. లక్కీలీ ఐ వాజ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఇట్ వాజ్ ది బెస్ట్ టైమ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట. సో అక్కడ సురేష్ బాబు దగ్గర నేను మొత్తం ప్రాక్టికాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను. ఒక డైరెక్టర్గా కాకుండా ఒక నార్మల్ ఒక స్టూడెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఐ హర్డ్ దట్ మీరు ఒక స్కూల్కి వెళ్తూ ఒక సిచ్యువేషన్లో ఒక షూటింగ్ చూసి ఆ షూటింగ్ ఇన్స్పైర్ చేసుకుని డైరెక్టర్ అవుదాం అనుకున్నారంట. అవును, కరెక్ట్. అది
మా ఇల్లు సైనిక్పురిలో ఉండేది అప్పట్లో. నా స్కూల్ ఏమో హ్యాబిట్స్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ హ్యాబిట్స్లో చదువుకున్నాను నేను 10th దాకా. సో బస్సులో వెళ్ళేవాళ్ళం, సిటీ బస్సు. సో సైనిక్పురి నుంచి సికింద్రాబాద్కి ఒక బస్సు, సికింద్రాబాద్ టు హ్యాబిట్స్ ఇంకో బస్సులో వెళ్ళేవాళ్ళం. సో ఆ సికింద్రాబాద్లో బస్ షిఫ్ట్ చేసే టైంలో ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే, అక్కడ కీస్ హై స్కూల్ అనే స్కూల్లో శివ, రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ ఫిలిం శివ అక్కడ షూటింగ్ చేశారు, కాలేజ్ పోర్షన్ అంతా. ఓకే. సో అలా ఒకరోజు ఆ షూటింగ్ చూడడం జరిగింది. అక్కడ నుంచి ఐ థింక్ నాకు ఆ డైరెక్షన్ చేయాలని బగ్ స్టార్ట్ అయింది అనమాట. యా. అండ్ అంటే ఆ ఒక్క సీన్ మిమ్మల్ని మార్చిందా, లేదంటే ఆ ఒక్క అట్మాస్ఫియర్ మార్చిందా? అట్మాస్ఫియర్ సీన్ ఏం లేదు, షూట్ రియలిస్టిక్. అంతకుముందు కూడా అంటే చిరంజీవి ఫ్యాన్ని, చిరంజీవి షూటింగ్స్ ఎప్పుడో చూసుంటా. ఓకే సార్. బట్ అది చాలా గ్లామరస్గా, చాలా ఇదిగా ఉంటుంది. ఇది రియలిస్టిక్గా షూట్ చేస్తూ ఉంటే ఏదో ఐ డోంట్ నో ఎందుకు కనెక్ట్ అయిందో, అక్కడ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది డైరెక్షన్కి. ట్విట్టర్లో మీకు వచ్చిన రెస్పాన్స్ అది. ఓకే. యా, ఒకసారి ఇదా. సో ఒక ఆవిడ ట్విట్టర్లో మీకు ఒక ట్వీట్ పెట్టారు. సో యాక్చువల్లీ ఫస్ట్ చదివినప్పుడు కొంచెం నాకు కంపారిజన్గా అనిపించింది. బట్ మీరు దాన్ని అలా తీసుకోకుండా ఒక స్మైల్ ఇమోజీ పెట్టారు. ఆవిడ ఒకలా మాట్లాడితే మీరు అంటే ఆవిడ వచ్చిన దాంట్లో కూడా ఒక పాజిటివ్ థింగ్ ఉంది, షీఈస్ మిస్సింగ్. అలాంటి స్క్రిప్ట్ మిస్ అవుతుంది. ఫర్ దట్ ఆ బాధలో ఆవిడ ఒక మాట అన్నారు, దానికి మీరు సపరేట్గా మీరు నవ్వుతూ ఒక మెసేజ్ నవ్వుతూ ఒక ఎమోజీ పెట్టారు. అండ్ తర్వాత ఆమె సారీ చెప్పారు దానికి. అండ్ నాకు ఉన్న క్వశ్చన్ ఏంటంటే, సడన్గా నేనైతే ఆ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా కోప్పడేవాడిని సార్. అంటే కోప్పడేలాగా అనిపించలేదు. ఏమైపోయావరా అనే కంటెంట్ చూసాను నేను అందులో. గుండెనాయలా అని చెప్పడం పక్కన పెడితే, ఏమైపోయావరా ఇంత మంచి సినిమా తీసి ఏమైపోయావు అని అడగడం అనేది ఐ థాట్ ఇట్ వాజ్ అ పాజిటివ్ థింగ్. నాకు పెద్దగా నెగిటివ్ అనిపించలేదు చదివినప్పుడే. ఓకే. అందుకే ఒక స్మైలీ పెట్టాను. అంటే తను ఫ్రస్ట్రేట్ అవుతుంది, ఇంకో సినిమా తీయలేదు నేనని ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుంది ఒక జనరల్ పర్సన్ అనేది నాకు అమ్మాయి అని కూడా తెలియలేదు. ఐ థాట్ ఇట్ వాజ్ ఐ డోంట్ నో ఇట్ వాజ్ తర్వాత ఎవరో చెప్పారు అమ్మాయి అని చెప్పి పెట్టడంతో నార్మల్గా ఈ రెస్పాన్స్. ఇది ఎంత ఓన్ చేసుకున్నాను అంటే, వాళ్ళు ఎంత ఓన్ చేసుకోకపోతే ఆ కమెంట్ పెడతారు. అండ్ ఒక ఆవిడ ఎంత ఓన్ చేసుకోకపోతే రిలీజ్ టైంలో షీఈస్ డాన్సింగ్ ఇన్ ద హాల్, మూవీ హాల్లో మొత్తం ఆమె డాన్స్ చేస్తున్నారు. రియల్లీ అది చూసారు మీరు ఆ వీడియో? సి ఎంత ఓన్ ఏం చేసుకుంటే అది ఆవిడ అలా చేయాలి. దిస్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ అనదర్ థింగ్, ఇఫ్ నేను ప్రొడ్యూసర్ సార్, నేను మీకు దగ్గరికి వచ్చి సార్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అని చెప్పాను, అండ్ సిద్ధార్థ్ గారు కాకుండా ఇఫ్ యూ వాంట్ టు చూస్ వన్ పర్సన్ ఆర్ సమ్ అనదర్ ఎవరో ఒక పర్సన్ నేను ప్రొడ్యూస్ చేస్తే ఎంతైనా కానివ్వండి, మళ్ళీ సినిమా తీయండి అని చెప్తే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అంటే ఓయిల్ అండి, సేమ్ ఓయిల్ సినిమానే మళ్ళీ రాయండి, మళ్ళీ చేయండి అన్నప్పుడు. ఓకే. అంటే నాకైతే డౌట్ అండి, ఈ రోజుల్లో లవ్ అంత క్లాసిక్ లవ్ అంత చూస్తారా అనేది నాకు తెలియదు. నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు ఐ లవ్ యూ చెప్పుకోవట్లేదు. చాలా అప్డేటెడ్ అని అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. వేరే రకంగా రిలేషన్షిప్ని డీల్ చేసి చేయడానికి అయితే రెడీ. అంటే రిలేషన్షిప్స్ ఇప్పటికీ ఉన్నాయి, పీపుల్ ఆర్ గెటింగ్ టుగెదర్, గెటింగ్ మ్యారీడ్, స్టార్టింగ్ ఎ లైఫ్, అదంతా ఉంది. కాకపోతే ఇలా ఈ ప్యాటర్న్లో ఉండకపోవచ్చు. వాట్ ఎవర్ ఇప్పుడున్న జనరేషన్ని స్టడీ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి మాత్రం ఐ విల్ బి ఓపెన్ టు. ఇంత ఓపెన్గా ఉంటారని నేను అసలు అనుకోలేదు సార్. యూఆర్ టెలింగ్ దట్ సార్ రీమేక్ చేద్దామంటే, ఎందుకంటే రీమేక్ అంటున్నారు. సార్ ట్రూ సార్, ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్. మీ కెరియర్ స్టార్టింగ్లో ఒక స్టోరీని పట్టుకొని తిరిగేటోళ్ళని చాలామంది చూసుంటారు. మీ దగ్గర స్టోరీ లేనప్పుడు కూడా మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు అప్పుడే అనిపించలేదా సార్, అంటే ఎందుకురా ఇన్ని కష్టాలు, నాకు ప్రశాంతంగా నా లైఫ్ ఉంది కదా, వీళ్ళలా నేను కష్టపడాలన్నా అనిపించలేదా సార్ ఇప్పుడు? లేదు, కష్టంగా ఉంది. అసలు ఏ పనిలో అయినా కష్టం ఉంటుంది. కన్స్ట్రక్షన్ వర్క్లో ఇంకా ఎక్కువ కష్టం ఉంటుంది అంత చూస్తే. కాకపోతే ఏది నచ్చిన పని చేసుకుంటూ ఉంటే అంత ఏం అనిపించదు కష్టం అనేది. ఎస్ సార్. అండ్
మీరు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి మీరు 10th చదివిన తర్వాత కానీ తర్వాత మీరు బయటకు వచ్చి నేను సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు ఐ హర్డ్ దట్ ఇంట్లో కూడా ఎవరు లేరు, మూవీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఎలా స్టార్ట్ అయింది అది ఎలా స్టార్ట్ అయింది సార్? ఇంట్లో ఎవరు లేరు, హూ సపోర్టెడ్? అదే ఆశ్చర్యంగా ఉంటుంది ఆలోచిస్తే. మా ఫ్యామిలీలో ఎవరికి సినిమా కనెక్షన్ లేదు, ప్లస్ ఫిల్మ్ స్కూల్ అనే కనెక్షన్ అసలే లేదు. ప్లస్ నేను అంటే ఇన్స్పైర్ అయిన రామ్ గోపాల్ వర్మ కానీ మణిరత్నం కానీ ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ కాదు. కాకపోతే నాకేంటో సడన్గా ఆ డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడే ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి ప్రాపర్గా గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి డైరెక్టర్ అవ్వాలనేది థాట్ ఇనీషియల్గానే వచ్చేసింది. అది ఎందుకు వచ్చిందో ఏంటో మరి ఐడియా లేదు సార్. ఈ రోజు కూడా సార్ నేను డైరెక్టర్ అవుతానంటే ఏ ఇంట్లో కూడా రానని రెడ్ కార్పెట్ వచ్చేటోళ్ళు ఎవరు లేరు సార్. కానీ ఆ రోజుల్లో ఎట్లుండే సార్ సిచ్యువేషన్ మీకు? అంటే మా పేరెంట్స్ కొంచెం బాగా కోఆపరేటివ్గానే ఉన్నారు, ఎంకరేజింగ్గానే ఉన్నారు ఫస్ట్ నుంచి. సో మోర్ దెన్ డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అంటే మేబీ అబ్జెక్ట్ చేసేవారేమో, కానీ నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్తా అంటే హ్యాపీగా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. సో పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చేశాను నేను ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. అండ్ ఐ హర్డ్ అనదర్ వన్, నేను ఇది మళ్ళీ మధ్యలో కూడా అడుగుతాను, బట్ ఏ స్మాల్ థింగ్ బిహైండ్ సీన్ ఏముంటుంది ఒక మూవీ ప్రమోషన్స్లో కానీ ఒక బీటీఎస్ దాంట్లో చూపించినట్టు నాకు తెలిసి బీటీఎస్ కూడా బీటీఎస్ ఉంటుందేమో సార్ స్టోరీ రాసేటప్పుడు. అండ్ అక్కడ జనరల్గా మీ స్టోరీ ఒక పేపర్తో పెన్తో స్టార్ట్ అయినప్పుడు మీ స్టార్ట్ అండ్ ఫస్ట్ స్టెప్, అక్కడ నుంచి ఒక ప్రొడ్యూసర్ టేబుల్ మీదకి మీ స్టోరీ వెళ్ళేంత వరకు ఆ స్ట్రగుల్ ఎట్లుంటుంది? అక్కడ నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి సెట్స్ పైకి వెళ్ళేంత వరకు ఎంత స్ట్రగుల్ ఉంటుంది సార్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దాట్. అంటే రకరకాలుగా ఉంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. నాకు అంత స్ట్రగుల్ ఏం అనిపించలేదు, బికాజ్ నేను నా ఫస్ట్ ఫిలిం సిద్ధార్థ్ ఆల్రెడీ బొమ్మరిలో షూట్, నేను బొమ్మరిలోకి చీఫ్ ఎవిడీగా చేశాను. సో అక్కడ సిద్ధార్థ్ బాగా క్లోజ్ అయ్యాడు. సో సిద్ధార్థ్ అప్పుడే చెప్పాడు నెక్స్ట్ మనం చేద్దాం, స్క్రిప్ట్ రెడీ చేసుకో, విల్ మేక్ అ ఫిల్మ్ అని చెప్పాడు ముందే. సో ఎలాంటి స్క్రిప్ట్ అనేది ఉండింది నాకు అప్పటిదాకా నాకున్న లైకింగ్కి, నా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి నేను ఐ రోట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొంచెం యాక్షన్ ఉన్న స్క్రిప్ట్ రాసుకున్నా. సో టు డూ డెబ్యూ చేయడానికి, బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ నేను శివ నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన ఒక ఫిల్మ్ మేకర్ కాబట్టి ఐ వాంటెడ్ టు డూ యాక్షన్ లవ్ స్టోరీ లాంటిది ఏమైనా చేద్దామనే ఇంట్రెస్ట్ ఉండింది. బట్ సిద్ధార్థ్తో చేయాలి ఫస్ట్ ఫిల్మ్ అని ఫిక్స్ అయిన తర్వాత సిద్ధార్థ్ వాంటెడ్ టు డూ అ క్లాసిక్ లవ్ స్టోరీ. సో ఆ క్లాసిక్ లవ్ స్టోరీ చేద్దామని ఫిక్స్ అయ్యి ఐ స్టార్టెడ్ రైటింగ్ ఓయ్ అనమాట. ఓకే. సో ఓయ్కి చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, చాలా మూవీస్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. అవన్నీ సినిమా బిగినింగ్లోనే ఒక లిస్ట్ వేసాను. మేజర్గా లవ్ స్టోరీ అనే నావెల్ ఒకటి ఉంది ఎరిక్ సెగాల్ది. సో ఆ నావెల్ బాగా నచ్చింది నాకు. సో ఆ మూవీని ఆ నావెల్ని చాలామంది లవ్ స్టోరీస్లో ఇన్స్పైర్ అయ్యారు. లైక్ ఆల్ ఆఫ్ దెమ్ నేను ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్ హూ గాట్ ఇన్స్పైర్డ్ విత్ దట్ నావెల్ అండ్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఓయ్. ఓకే. సో అలా జరిగింది. సో సిద్ధార్థ్ ఆన్ బోర్డ్ ఉండడం వల్ల సిద్ధార్థ్ హ్యాడ్ అ గుడ్ మార్కెట్. అప్పుడు బొమ్మరిల్లు సూపర్ హిట్, అన్ని సూపర్ హిట్స్లో ఉన్నాడు కాబట్టి ప్రొడ్యూసర్ అనేది చాలా ఈజీ అయిపోయింది అక్కడ నుంచి. సో ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ వెరీ ఈజీ. అన్నీ అంటే డ్రీమ్ డెబ్యూ అనుకోవచ్చు. ఏమైనా తప్పు జరిగితే అది నా వల్లే అయ్యి ఉండొచ్చు. ఆ సినిమా రిజల్ట్ ఇంకేమి ఎవరికి వెళ్ళదా, ఆ మైనస్ అనేది నేనే తీసుకోవాలి. 2009లో మూవీ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత యూ గాట్ మెనీ కాల్స్, బట్ సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత నో కాల్స్. వాట్ హ్యాపెన్ దట్ టైం? అంటే స్క్రిప్ట్ వైజ్ అంటే అనాలిసిస్ చేసుకుంటే స్క్రిప్ట్ వైజ్ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ కొంచెం బెటర్గా చేసి ఉండాలి. స్క్రీన్ ప్లే మిస్టేక్ జరిగిందని నా ఫీలింగ్. అంటే అప్పటికే అంటే చాలామంది కథ చెప్పినప్పుడు హీరోయిన్ చచ్చిపోయే కథ ఎందుకు వద్దు, ఎవరు చూడరు అనే ఆ మైండ్ చాలామంది చెప్పారు. ఆల్ వెల్ విషర్స్ కానీ ఎవరితో డిస్కస్ చేసినా హీరోయిన్ చచ్చిపోవడం వద్దు, అది మాత్రం మార్చు అని చెప్పేవాళ్ళు. సో ఆ మైండ్లో ఏదో ఉండిపోయింది. మేబీ ఆడియన్స్ నెగిటివ్ ఎండింగ్ తీసుకోరేమో. అది యాక్చువల్లీ రాంగ్, బికాజ్ అప్పటికే చాలా సినిమాలు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా నా ఓయ్ రాక ముందు 7G బృందావన్ కాలనీ వచ్చింది, అది సూపర్ హిట్ అయింది. దాంట్లో కూడా హీరోయిన్ చచ్చిపోయే ఎండింగే. ప్రాబ్లం ఎండింగ్తో కాదని నా నమ్మకం ఉండింది ఫస్ట్ నుంచి. కాకపోతే వీళ్ళంతా చెప్పడం వల్ల
కొంచెం సేఫ్గా వెళ్దాం, సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ పెడదాము, ఇలా వెళ్ళి కొంచెం స్క్రీన్ ప్లే మిస్టేక్ చేశానని అనిపిస్తుంది నాకు. అప్పటికే కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది ఆ టైప్ ఆఫ్ రైటింగ్. సో ఆ ఎండింగ్ జస్టిఫై చేయడానికి సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంచెం తప్పులు చేశానని అనిపిస్తూ ఉంటుంది. ఆలీ గారిది అండ్ భరత్ గారిది ఒక సీన్ ఉంటుంది కాంబినేషన్లో. ఏం చెప్తారు తెలుసు సార్, అంటే యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ మూవీ. భూమి అయిపోయింది, సముద్రం అయిపోయింది, వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి మూన్ పైన ఫ్లాట్లు బుక్ చేస్తున్నారు రండి అంటారు. సో అంటే ఏం ఇన్స్పిరేషన్ ఉండదు సార్ ఆ టైంలో? అంటే ఇట్స్ కామెడీ మూవీ, కామెడీ సీన్గానే తీసినాము, బట్ కాకపోతే రియాలిటీగా చూస్తే ఇప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది మూవీ పైన, మూన్ పైన స్లాట్స్ తీసుకున్నాం అంటే అప్పుడు ఏ ఇన్స్పిరేషన్ సార్? రియల్ ఏదైనా ఆర్టికల్ చదివి అప్పట్లో వచ్చింది ఆర్టికల్, పీపుల్ అంటే మూన్లో ల్యాండ్ బుక్ చేసుకుంటాం అని ఆల్ ద టాప్ డబ్బులు ఉన్న మనుషులు చేస్తున్నారని అప్పట్లో ఒక చిన్న న్యూస్ వచ్చింది. సో దాని ఇన్స్పిరేషన్తో రాసిన ట్రాక్ అదే, కామెడీ ట్రాక్. అంతే. రిలీజ్ టైంలో అడుగుతున్నా సార్, 2009లో ద బెస్ట్ కాంప్లిమెంట్ వాట్ యూ గాట్? అంటే అంత పర్టికులర్గా ఎవరు చెప్పలేదు, చాలామంది కాల్ చేశారు. అదే ఫస్ట్ హాఫ్ బాగా కుదిరింది, లవ్ స్టోరీ కానీ సాంగ్, మేజర్ అసెప్ట్ సాంగ్స్ బిఫోర్ రిలీజ్ ఆడియో చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ద వే వి షాట్ ఇట్ ఆల్సో బాగా సాటిస్ఫైయింగ్గా ఉండింది. సో ఆ సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో వచ్చే సాంగ్స్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, అండ్ టువర్డ్స్ దట్ ఇంటర్వెల్లో ఒక చిన్న లాక్ కానీ, దీనివల్ల అందరికీ నచ్చింది బేసిక్గా. సో రాసే స్క్రిప్టింగ్లో బేసిక్గా మన ఇండియా అబ్రాడ్లో ఇలా రాయరు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఒక 2 hour ఫిలిం, 2 hour ఫిలింకి 120 minutes అంటే 120 pages జనరల్గా రాస్తారు. అది ఒక ఫ్లోలో రాసుకుంటారు. దాంట్లో కథలో ఒక మిడ్ పాయింట్ ఉండొచ్చేమో కానీ, బట్ ఇట్స్ నాట్ అన్ ఇంటర్వెల్. సో మనం రాసేటప్పుడు కొంచెం అదొక పర్టికులర్ కైండ్ ఆఫ్ రైటింగ్ చూసుకోవాలన్నమాట, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. సో కొంచెం ఇంకా ఇలాబరేట్గా చెప్పాలంటే అప్పట్లో సిడ్ఫీల్డ్ అనే ఒక రైటర్, ఆయన ఒక డిజైన్ చేశారనమాట రైటింగ్కి, ఒక ఫార్ములా రాశారు. ఆయన బుక్స్ చదివితే అప్పట్లో ఇట్స్ లైక్ అ బైబుల్ ఫర్ స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ రైటింగ్కి ఒక బైబుల్ లాగా ఉంటుంది ఆయన రాసిన బుక్స్. సో ఆయన చెప్పింది ఏంటంటే 3 act స్ట్రక్చర్ అని ఒకటి చెప్పారు అప్పట్లో. 3 act స్ట్రక్చర్లో ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్ అని ఉంటుంది. సో సెకండ్ యాక్ట్ ఇస్ ద బిగర్ వన్, ఫస్ట్ యాక్ట్ ఇస్ స్మాల్ అండ్ థర్డ్ యాక్ట్ ఇస్ స్మాలర్ అన్నమాట. సో సెకండ్ హాఫ్ ఇస్ బిగర్ పోర్షన్ ఆఫ్. సో కానీ మన దగ్గర రాసేటప్పుడు ఫస్ట్ యాక్ట్ బికమ్స్ ద ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్ యాక్ట్లో ఏంటంటే ఓన్లీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రాబ్లం, ఇనిషియల్ ప్రాబ్లం అని ఉంటుందన్నమాట. సో అది యాక్చువల్లీ సిడ్ఫీల్డ్ ప్రకారం 25 minutesలో అయిపోవాలి. 25 minutes. సో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్, వాళ్ళ ఫస్ట్ కాన్ఫ్లిక్ట్, ఒక కథ స్టార్ట్ అవ్వడం అనేది ఆ 25 minutesలో అయిపోవాలి. బట్ మన దగ్గర ఏంటంటే వీ ఎక్స్టెండెడ్ బికాస్ వీ హ్యావ్ సాంగ్స్, వీ హ్యావ్ ఎలాబరేట్ మెయిన్ కథ కాకుండా వేరే సబ్ ప్లాట్స్ ఎక్కువ ఉంటాయి, మనం లవ్ స్టోరీలు చేయాలి కాబట్టి జనరల్గా ఆ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. సో ఆ ఫస్ట్ యాక్ట్ రాయడం చాలా ఈజీ యాక్చువల్గా, ఎందుకంటే మన లైఫ్లో క్యారెక్టర్స్ తీసుకుంటాం, కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ తీసుకుంటాం, మన కథకు కావాల్సినట్టు వాళ్ళు ఎలా కలిశారు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఎవరు రాసినా. సో ఆ ఫస్ట్ హాఫ్ ఈజీ యాక్చువల్లీ రైటింగ్. సెకండ్ హాఫ్లో కథ స్టార్ట్ అయినప్పుడే మనం స్క్రీన్ ప్లే రాయడం, దాన్ని ఆడియన్స్కి నచ్చేలాగా ఒక ఫినిషింగ్ ఇవ్వడం అనేది ఇట్స్ డిఫికల్ట్. సో ఫస్ట్ హాఫ్కి కాల్స్ రావడం అనేది ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సెకండ్ హాఫే అప్పట్లో సెకండ్ హాఫ్ బాగుంటేనే సూపర్ హిట్ సినిమా అన్నట్టు. క్లైమాక్స్లో అదే అంటారు సార్ జనరల్గా, తెలుగు స్టేషన్ క్లైమాక్స్లో దమ్ము ఉండాలంటారు. అదే. సో సెకండ్ హాఫ్కి అంతగా రెస్పాన్స్ రాలేదు. సో మేజర్గా అది యావరేజ్ ఫిల్మ్ అవ్వడానికి కారణం సెకండ్ హాఫ్. ఓయ్ మూవీ తర్వాత 2-3 movies చేశారు మీరు, 2 movies చేశారు అనుకుంటా. అయితే ఇప్పటికి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఓయ్ మూవీని ఒక బ్రాండ్ మార్క్గా చూపిస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు? డెబ్యూ ఎప్పటికైనా మన దగ్గర ఇండస్ట్రీలో డెబ్యూ అనేది విజిటింగ్ కార్డ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు నాకు యాక్షన్ మూవీస్ చేయాలి అంటే యాజ్ అన్ ఆడియన్స్ నాకు యాక్షన్ ఇష్టం, నేను అలాంటి సినిమాలే చేయాలనుకున్నా ఫస్ట్. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు, వివి వినాయక్ గారు ఫస్ట్ లవ్ స్టోరీ రాసుకున్నారు, లవ్ స్టోరీ డెబ్యూ చేద్దాం అనుకున్నారు. ఎన్టీఆర్ తారక్కి చెప్పిన తర్వాత ఆయన కొంచెం కమర్షియల్గా చేద్దాం అన్నప్పుడు ఆది అనే సినిమా రాసుకున్నారు. సో ఆది వల్ల ఇప్పుడు వివి వినాయక్
విజిటింగ్ కార్డ్ అయిపోయింది ఆది అనే సినిమా. Yeah. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓయి లాంటిది విజిటింగ్ కార్డ్ అది. సో ఎవరైనా నాతో సినిమా చేయాలన్నా ఓయిలాగా రాస్తారా, ఓయిలాగా చేద్దామా అని ఫస్ట్ అడుగుతారు బేసిక్ ఎవరైనా. సో అలా ఫస్ట్ ఫిలిం అనేది మీ విజిటింగ్ కార్డ్. అది అప్పటిదాకా మీరు వర్జిన్లా ఉంటారండి, ఆ తర్వాత మీకు మీ విజిటింగ్ కార్డ్ అయిపోతుంది ఫస్ట్ ఫిలిం అనేది. సో దాన్ని బట్టే ఫ్యూచర్. సో అలాగా నా ఎవ్రీ టైం ఓయి గురించి ఎప్పుడు నాకు ప్రౌడ్గానే ఉంటుంది, అది విజిటింగ్ కార్డ్ కాబట్టి. సార్ యాజ్ అ డైరెక్టర్ విచ్ ఈస్ ద ఈజియెస్ట్ పార్ట్ ఫర్ యూ, కమర్షియల్ ఫిలిం ఆర్ ఎమోషనల్లీ లవ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్? అది కమర్షియల్, అది జానరే కాదు యాక్చువల్గా. అంటే మనం కొలోకియల్గా వాడుతాం కానీ ఎవ్రీ ఫిలిం ఇస్ కామర్స్. మన దగ్గర ఏది తీసినా రూపాయి పెడితే 2 రూపాయలైనా రావాలనే తీస్తాం. అది కామర్స్. అంటే మాసెస్కి తీయడమా లేదా అనేది అదొక చాయిస్. నేనైతే మాసెస్కి తీయలేను, నాకు రాదు కూడా అది తీయడం. ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్స్ ఉంటాయి. అది దట్స్ డిఫరెంట్. అది అంటే సెంటర్ వైజ్, అది సిటీ, టౌన్, విలేజ్ లాగా అది వస్తుంది. కానీ మాసెస్ అంటే మాస్ సినిమాలు అంటారు కదా, ఆ మాసెస్కి అంటే క్రౌడ్ ప్లీజింగ్ సీక్వెన్సెస్ రాయడం కానీ చేయడం కానీ అదొక ఆర్ట్. అది నాకు రాదు బేసిక్గా. మీరు కొన్ని స్టేట్స్లో వర్క్ చేశారు, అంటే టాలీవుడ్ మీకు ఐడియా ఉంది, అండ్ మీరు ముంబైలో కూడా మీకు ఆ టచ్ ఉంది, ముంబైలో కూడా టచ్ ఉంది, అండ్ చెన్నై మీరు ఆల్రెడీ తమిళ ఇండస్ట్రీ కూడా చేశారు. సో ఇన్ని ఇండస్ట్రీలు చూసిన తర్వాత వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ ఏమనిపించింది? అంటే బిగ్గెస్ట్ డిఫరెన్సెస్ అంటే ఈ ఇండస్ట్రీకి ఇంకొక ఇండస్ట్రీకి ఏం డిఫరెన్సెస్ అనిపించింది, లైక్ వర్క్ విషయంలో కానీ? అంటే ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ దేర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మన దగ్గర వర్క్ నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఎక్కువ, చాలా ప్రాంప్ట్గా వస్తారు టైంకి, అండ్ వర్క్ నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ పని చేస్తారు. ఎంత పెద్ద స్టార్ అయినా మనకి చెప్పిన టైంకి వచ్చేస్తారు. అసలు నాకు పీటర్ హెయిన్ మాస్టర్ చాలా క్లోజ్ అనమాట. ఆయన చెప్పేవారు, పీటర్ హెయిన్ అని ఫైట్ మాస్టర్, ఆయన చెప్పేవారు రోబో సినిమాకి రజనీకాంత్ గారితో పనిచేస్తున్నప్పుడు ఆయనకి టైం చెప్పాలంటే భయం వచ్చేదంట. ఎందుకంటే వీళ్ళే ఆ టైంకి రెడీగా ఉండరు, ఆయన వచ్చి కూర్చుంటారు విత్ మేకప్. ఆయన 1 hour అయినా కూర్చోరు అక్కడే. ఆయన క్యారవాన్ కూడా కూర్చోరు, ఆయన అక్కడే చైర్ వేసుకొని కూర్చుంటారు. సో వీళ్ళకే నెక్స్ట్ డే ఆయనకి టైం చెప్పాలంటే భయం వేసేది. అలా ఉంటారు మన దగ్గర స్టార్స్. ఇక్కడ కూడా తెలుగులో బ్యూటిఫుల్ టైమింగ్ ఇదంతా. అక్కడ బాంబేలో కొంచెం వర్క్స్ లేట్గా స్టార్ట్ అవుతుంది, కానీ దే మోర్ ప్రొఫెషనల్. అంటే హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడీ ఫార్మాట్ వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు, అండ్ ఆ విషయంలో బాగా చేస్తారు. సో ఎవ్రీ ఇండస్ట్రీకి ప్లసెస్ మైనసెస్ ఉంటాయి. ఇన్ యువర్ వ్యూ విచ్ ఈస్ ద బెస్ట్ మీ వ్యూలో ఏ ఇండస్ట్రీస్ ఆర్ టోటల్లీ ఆర్గనైజ్డ్ అనిపించింది, మంచి ఆర్గనైజ్డ్గా ఉంటుందని? అలా ఉండదు, డిపెండ్స్ ఆన్ ద టీమ్ టు టీమ్. అదే ఇందాక చెప్పినట్టు పాజిటివ్స్ నెగిటివ్ ఇక్కడ కూడా. అంటే ఫస్ట్ ఏడి ఆ హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ ఫాలో అవ్వకపోయినా మన దగ్గర ఉన్న సీనియర్ కో డైరెక్టర్స్ దే యూస్ టు రన్ ద షో లైక్ బ్రిలియంట్లీ. ఎందుకంటే మన దగ్గర ఆర్టిస్ట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ చాలా బిజీగా ఉంటారు ఎప్పుడు. దే వాజ్ నో టైమ్ వెన్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ వర్ ఫ్రీ. సో అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్తో కాంబినేషన్స్ పెట్టుకొని ఒక పెద్ద హీరోయిన్ ప్లస్ కాంబినేషన్ ఆఫ్ 4-5 క్యారెక్టర్ ఆర్టిస్ట్ వర్ డామ్ బిజీ. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక షూట్కి తీసుకొచ్చి చేయడం అనేది ఇట్స్ నాట్ అ జోక్. మన దగ్గర ప్రొఫెషనల్గా కూడా ఉండదు. అంటే కాల్ షీట్ టైము, ప్రొడ్యూసర్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఏం అంత పర్ఫెక్ట్గా ఉండదు బాంబే లాగా. అయినా కూడా పెద్ద పెద్ద సినిమాలు రన్ చేస్తారు మన దగ్గర కో డైరెక్టర్స్. అది బ్యూటీ మన దగ్గర. డైరెక్టర్తో ఫస్ట్ వర్క్ చేసేది ఆర్టిస్ట్ కన్నా అసిస్టెంట్ డైరెక్టర్స్. దే సిట్ టుగెదర్ అండ్ స్టార్ట్ సమ్ కన్వర్జేషన్. అంటే వాళ్ళు కన్వర్జేషన్ స్టార్ట్ చేసుకొని డైరెక్టర్ వ్యూని కనుక్కొని మళ్ళీ తర్వాత వాళ్ళు దానిపైన వర్క్ ఆన్ చేసి ఇలా ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఎట్లుంటుంది సార్ ఒక ర్యాప్ డైరెక్టర్కి అసిస్టెంట్ డైరెక్టర్కి ఎట్లాంటి ర్యాప్ ఉంటుంది? అసిస్టెంట్ డైరెక్టర్స్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ అండి. అసిస్టెంట్ డైరెక్టర్ టీమ్ ప్రాపర్గా ఉండి చేస్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది. డైరెక్టర్కి అసలు ఏమీ రాకపోయినా మంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటే అసలు పని అయిపోతుంది. తన డైరెక్టర్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక విజన్ ఉంటే చాలు. ఆ విజన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఓన్లీ డైరెక్టింగ్ డిపార్ట్మెంట్ వల్లే అవుతుందండి. నేను ప్రొడ్యూసర్స్ ఏ ప్రాజెక్ట్కైనా ప్రొడ్యూసర్కి చెప్పేది అదే, వాళ్ళ శాలరీస్ బేరం ఆడకండి. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే మీ బడ్జెట్లో
10-15% తగ్గించేయచ్చు ఓకే. ప్లానింగ్తో. సో వాళ్ళ దగ్గర తగ్గించకండి అని చెప్తాను నేను బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్స్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళని మీరు ఇంతమంది ఎందుకు దాన్ని తగ్గించండి అనగానే మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. అంత డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ అనమాట డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద హోల్ ఫిల్మ్. సో వాళ్ళు ప్రాపర్గా ఉంటే అందరికీ బెనిఫిట్ అండి. ఎవ్రీ డిపార్ట్మెంట్, ఈవెన్ ద ప్రొడ్యూసర్, యాక్టర్స్ అందరికీ బెనిఫిట్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సార్. 100% అండి డైరెక్షన్. ఎలాంటి రోల్స్ ఉంటాయి సార్ వాళ్ళకి? అంటే ఆ స్క్రిప్ట్ని ఫాలో అయ్యి దానికి ఏం కావాలి, దానికి ఏం అవసరం లేదు, ఎండ్ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని తెలిసేది వాళ్ళందరికీ అండి, డిపార్ట్మెంట్కి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళ స్క్రిప్ట్, మా టీం అయితే అసలు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాతో ఉంటారు. వాళ్ళకి శాలరీస్ కూడా ఉండవు జనరల్గా. ప్రొడక్షన్కి పలానా మంత్లో వెళ్తున్నాం అంటే మేబీ 3-4 months ముందు నుంచి శాలరీ స్టార్ట్ అవుతాయి. కానీ మా వరకు ఈవెన్ బిఫోర్ ఇంకా 6-7 months బిఫోర్ నుంచే ఉంటుంది. సో వాళ్ళందరూ ప్యాషనేట్గా నేర్చుకుందామని, కానీ వాళ్ళకి తెలిసింది వాళ్ళ ఇన్పుట్స్ ఇద్దాము. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చే ప్రతి ఐడియా రేపు స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేబీ వాళ్ళకి కావాల్సిన క్రెడిట్ రాకపోవచ్చు, ఆ పర్టికులర్ ప్లేస్లో ఫ్రీజ్ చేసి ఇది పలానా ఐడియా అని చెప్పం మనం. ఓకే. కాకపోతే వాళ్ళు చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళు డైరెక్టర్ అయి ఉన్నప్పుడు అవన్నీ యూజ్ అవుతాయి. ఓకే. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో ఎవ్రీ ఐడియా ఇస్ ప్రెషియస్ ఫర్ దెమ్. వాళ్ళ డ్రీమ్స్తో వస్తారు. సో దిల్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నేను డైరెక్షన్ చేసినప్పుడు ఈ ఐడియాలు ఆపుకుని అప్పుడు చెప్తా అని ఉండదు వాళ్ళకున్న ఐడియాస్ అన్నీ ఇందులోనే పెట్టాలి. దో దే ఆర్ క్రెడిటెడ్ ఓన్లీ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, దిల్ పుట్ ఆల్ దేర్ ఎఫర్ట్. సో అవన్నీ యూజ్ అవుతాయండి సినిమాకి. ఇట్స్ నాట్ అ వన్ మ్యాన్ షో అట్ ఆల్. ఇట్స్ అ టీమ్ వర్క్. ఫిల్మ్ మేకింగ్ అనేది మ్యాజిక్ అండి అది. అందుకే ఒక బెస్ట్ డైరెక్టర్ అని ఇచ్చినా అది తప్పు. ఎందుకంటే డైరెక్టర్ అవార్డ్ ఎక్సెప్ట్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ విచ్ ఇస్ గివెన్ టు ద ప్రొడ్యూసర్, అది న్యాయం. ఆ అవార్డు మిగతా అన్నీ ఇట్స్ కొలాబరేషన్ అండి. ఏ ఫీల్డ్ అయినా ఒక మంచి సినిమాటోగ్రఫీ కావాలంటే ఆ మంచి లొకేషన్ ఇవ్వాలి, మంచి ఎక్విప్మెంట్ ఇవ్వాలి, ఇవన్నీ కలిసి వస్తేనే మంచి ఫోటోగ్రఫీ. సో అలానే ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ లింక్స్ అండి. ఓకే. సో దేనికి బెస్ట్ అనేది ఇవ్వలేము, ఒక్క మనిషికి ఇవ్వకూడదు యాక్చువల్లీ అవార్డ్, ఓన్లీ ఎక్సెప్ట్ ఫర్ బెస్ట్ ఫిల్మ్. ఓకే. అండ్ మీరు చెప్తున్నప్పుడు నాకు అదే అనిపించింది సార్, గోస్ట్ రైటర్స్ ఎలా ఉంటారు, గోస్ట్ డైరెక్టర్స్ సార్, అసిస్టెంట్ డైరెక్టర్సా? అంతే. ఓకే. దే నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండ్ దే డూ వర్క్ అంతే. అండ్ ఇదే కోవలో ఐ హర్డ్ సంథింగ్, సమ్ డైరెక్టర్స్, కొంతమంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే సెట్కు షూటింగ్ టైంలో కొన్నిసార్లు సెట్కి వెళ్ళరు, కొన్ని సీన్స్ అలానే అయిపోతాయి. ఇంకొంతమంది డైరెక్టర్స్ దే ఆర్ గుడ్ అట్ నరేషన్ చేయడంలో వాళ్ళు తోపు, బట్ కమింగ్ టు సెట్స్ కొన్నిసార్లు కొంచెం ఫ్లికరింగ్ అవ్వచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ కానీ అలాంటి సినారియోస్ ఏమైనా ఉన్నాయి? చాలా మంది ఉంటారండి అలాగా. నరేషన్ బాగా చెప్పగలిగి అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నరేషన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే. ఆ పేపర్ మీదకి అలా చెప్పింది రాదు అండ్ అక్కడే ఒక జనరేషన్ లాస్ అవుతుంది. ఆ పేపర్ నుంచి మళ్ళీ స్క్రీన్కి ట్రాన్స్లేట్ అవుతున్నప్పుడు ఇంకా జనరేషన్ లాస్ అవుతుంది. సో చాలామంది కథ చెప్పినప్పుడు అది రాలేదే స్క్రీన్ మీద అనుకుంటారు. ఓకే. సో వెరీ ఫ్యూ పీపుల్ కెన్ జడ్జ్. ఈ నరేషన్ విన్నప్పుడు ఇది స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అనేది చాలా తక్కువ మందే జడ్జ్ చేయగలుగుతారు. ఓకే. సో అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా ఆ రోజు మీటింగ్ అంటే ఆ రోజు మీటింగ్ పాస్ అవ్వాలని మనం చాలా ఇన్వాల్వ్ అయ్యి నరేట్ చేస్తాం. కొన్ని గిమిక్స్ ఉంటాయి, అవన్నీ స్క్రీన్ మీద రాకపోవచ్చు, రాదు కూడా. బట్ అప్పటికి వినే వ్యక్తికి ఆ కథ నచ్చేసి ఓకే మనం చేస్తున్నాం అని చెప్పాలి. అది టార్గెట్ కాబట్టి కొంచెం ఎగ్జాజరేటెడ్గా నరేషన్స్ చెప్తాం. అది ఎవ్రీ వన్ డస్ ఇట్. ఫ్యూ పీపుల్ ఆర్ గుడ్, వెరీ గుడ్ అట్ ఇట్. అది ట్రాన్స్లేట్ అవ్వకపోవచ్చు స్క్రీన్ మీద. ట్రూ. కొంతమంది డైరెక్టర్స్ అదే సీన్స్ కూడా వెళ్ళరు అంటారు. అదే రకరకాలండి షూటింగ్. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఇంపార్టెన్స్. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు హిస్ ఎనర్జీ అండ్ హిస్ ఫుల్ ఫోకస్ ఇస్ ఆన్ రైటింగ్, హీరో క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ బేస్డ్ సీన్స్, ఆ పర్ఫార్మెన్సెస్, దీని మీద ఆయనకి గ్రిప్, ఆయన స్ట్రెంగ్తే అది. సో నాకు తెలిసి ఆయన యాక్చువల్లీ సాంగ్ షూటింగ్స్కి కానీ యాక్షన్ పోర్షన్స్కి కానీ షూటింగ్కి వెళ్ళరు. సో ఆయన వెళ్ళాల్సిన పని కూడా లేదు యాక్చువల్లీ. డైరెక్టర్కి అవసరం లేదు. ఒక కేపబుల్
కొరియోగ్రాఫర్ ఉంటే ఆయన కాన్సెప్ట్ చెప్పేస్తే వాళ్ళే తీసేస్తారు. ఓకే. బట్ కొంతమంది డైరెక్టర్లకి ప్రతి దాంట్లో దే వాంట్ టు బీ దేర్, దే వాంట్ టు ఒక్క ఇంత ఇంత ఇన్పుట్ అయినా కొంచెం యాడ్ అవ్వాలి అని అనుకుంటారు. కృష్ణవంశీ గారు చాలామంది అలా ఉంటారు. సో రకరకాల డైరెక్టర్ ఇదే రైట్ అది రైట్ అనే కాదు. సో రకరకాలుగా చేసి మంచి ఫిల్మ్స్ అందరూ తీశారు. సో ఇదే పద్ధతి అని ఏం లేదు. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. యా. అండ్ డైరెక్టర్స్ది ప్రొడ్యూసర్స్ది చూసుకుంటే జనరల్గా మనం డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబినేషన్ చూసుకుంటే ప్రొడ్యూసర్ దగ్గరికి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మైండ్లో ఒకటే ఉంటుంది, ఇలా తిరిగి ఈ కథని మనమే ఒప్పించుకోవాలరా, ఈ కథ నేను ఒప్పించుకొని నేను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే థాట్ ప్రాసెస్లోనే డైరెక్టర్ వెళ్తాడు ప్రొడ్యూసర్ దగ్గరికి. కానీ స్టిల్ మీ లైఫ్లో ఒక పర్సన్ చూసినారా ఆ స్టోరీని మార్చమన్నా మార్చకుండా ఇంకో స్టోరీకి షిఫ్ట్ అవ్వకుండా ఒకే స్టోరీని పట్టుకొని కొన్ని ఇయర్స్ ఉన్న ఒక డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారు సార్? ఉన్నారు చాలామంది. కాకపోతే అందరికీ ఒక ప్లాన్ బి ఉంటుంది. నాకు తెలిసి నేను బాలా గారు అని తమిళ డైరెక్టర్ బాలా, ఆయన ఫస్ట్ ఫిల్మ్ సేతు అని చేశారు, ఇక్కడ శేషు అని రీమేక్ చేశారు. శేషు, ఓకే. సో ఆయన నాకు తెలిసి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు ఫస్ట్. సేతు అనే స్క్రిప్ట్ రాసుకొని దాన్ని బౌండెడ్ స్క్రిప్ట్తో ఒక 8 years తిరిగారు హీరోస్ దగ్గర, డైరెక్టర్స్ దగ్గర, ప్రొడ్యూసర్స్ దగ్గర తిరిగి ఇదే అందరికీ అది బాగుంది కానీ వేరే స్క్రిప్ట్ ఉందా అంటే కూడా లేదు నా దగ్గర ఇదే ఒక ఉంది అని చెప్పి వెయిట్ చేసి స్ట్రగుల్ ఫైనల్గా ఆ సినిమా చేసి దాన్ని హీ మేడ్ గ్రేట్ యాక్టర్ ఇంట్రడ్యూస్. అంటే ఆల్రెడీ అప్పటికి సినిమాలు చేశారు విక్రమ్ గారు, కానీ దాంతో ఆయనకు ఒక మార్క్ వచ్చింది. సో అలాంటి ఒక ఐకానిక్ ఫిల్మ్ అయింది అది. సో అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ ప్రాక్టికాలిటీకి కొంచెం ఆప్షన్స్ ఉంటేనే బెటర్ యాక్చువల్గా. అంత ప్యాషనెట్ పీపుల్ దొరకడం కష్టం మనకి. యా. అండ్ కమింగ్ టు ది ఒక హీరో విషయం దగ్గరికి వచ్చిన, ఒక యాక్టర్ విషయం దగ్గరికి వచ్చిన, డైరెక్టర్ కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాబు మేనియా తెలుసా సార్ మీకు? ఎవ్రీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కానీ ఒక హీరోని ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, బట్ ఇంతకు ముందు మాత్రం ఖచ్చితంగా హీరోస్ని బాబు బాబు అని మాత్రమే పిలిచేవాళ్ళు. మీరు యాక్చువల్లీ యువర్ వెరీ ఫెమిలియర్ విత్ దట్ వర్డ్ అనుకుంటా. అండ్ మీరు ఆల్రెడీ వర్క్ చేసిన ఒక ప్రొడక్షన్ హౌస్లో కూడా ఇలాంటి కల్చర్ చూసుంటారు. ఆఫ్ కోర్స్ అప్పట్లో ఉండేది ఇది. ఎవరో ఎందుకు సురేష్ బాబు గారే ఆయన అంత సీనియర్ ప్రొడ్యూసర్ అయ్యుండి, రామానాయుడు గారు సన్ అయ్యుండి అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తూ కూడా ఆయన ఏ యాక్టర్ వచ్చినా ఏ హీరో వచ్చినా తరుణ్ బాబు, ఉదయ్ బాబు అనే బాబు అని పెట్టే పిలుస్తారు. అలాగే ఆయన ఎవరికి ఫోర్స్ చేయరు, కానీ ఆయనే పిలుస్తున్నప్పుడు ఇంకా పక్కన ఉన్న మేము కూడా అది ఫాలో అయ్యి పిలిచేవాళ్ళం. సో అప్పట్లో ఇండస్ట్రీలో ఇచ్చే రెస్పెక్ట్, ఎక్స్పెక్ట్ చేసే రెస్పెక్ట్ అది. ఓకే. సో అది ఫాలో అయ్యేవాళ్ళం అందరం. ఎవరైనా సరే ఖచ్చితంగా బాబు అని పిలిచి. యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్, డైరెక్షన్ ఎలా ఉంటుంది, ప్రొడ్యూసింగ్ ఎలా ఉంటుంది, మీరు అన్నీ చూసారు. బట్ మీరు బ్రేక్ ఇచ్చుకున్న తర్వాత, మీరు ఒక బ్రేక్ ఇచ్చిన తర్వాత ఈ గ్యాప్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే మీకు కూడా తెలుస్తుంటుంది, అరే నా టైంకి టైం చాలా డిఫరెంట్గా, మీరే 2-3 సార్లు కన్వెన్షన్లో అన్నారు. సో అలా డిఫరెన్సెస్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే ఒక హీరోతో మాట్లాడే కన్వర్జేషన్ కావచ్చు, ఒక స్టోరీ రైటింగ్ స్కిల్స్ కావచ్చు, ప్రొడక్షన్లో ఉండే చేంజెస్ కావచ్చు, లైక్ ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? బిఫోర్ 2007 గురించి మాట్లాడుతున్నా, ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి చేంజెస్ ఉన్నాయి నౌ అండ్ దెన్? అంటే ఫిల్మ్ టెక్నాలజీలో మార్పులు వస్తూనే ఉంటాయండి. అంటే ద ఓన్లీ అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ టు ఫిల్మ్ స్కూల్ ఇస్ మాకు ఎప్పుడు సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఎలా గ్రో అయింది, ఇప్పుడు దాకా ఎలా చేంజెస్ వచ్చాయని అన్నీ నేర్పిస్తారు. అండ్ ప్రాక్టికల్గా కూడా చూస్తాం. అంటే ఇదివరకు మిచెల్ కెమెరా అని ఒకటి ఉండేది. ఇట్ వాజ్ అ వెరీ హ్యూజ్ కెమెరా అండ్ ఇండోర్ కెమెరా. అప్పట్లో అవుట్డోర్ షూట్స్ ఉండేవి, అన్ని స్టూడియోలోనే షూట్ చేసేవారు. ఆ కెమెరాని బయటికి తీసుకెళ్ళాం, అంత హెవీ కెమెరా అనమాట. సో ఆ కెమెరాతో కూడా మేము ఫిల్మ్ స్కూల్లో షూట్ చేసాం. ఓకే. సో ఆ బేస్ నుంచి ఎలా ట్రాన్సిషన్ అయ్యింది ఫిల్మ్ టెక్నిక్ అనేది మాకు అప్పటిదాకా నేర్పిస్తారు. సో అప్పటిదాకా నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి కూడా మార్పులు ఉంటాయి అనేది మాకు మైండ్ సెట్లో ఉంటుంది ఆల్రెడీ. సో వీల్ బీ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్. అదొకటే అడ్వాంటేజ్, బికాస్ మాకు అంటే ఫస్ట్ నుంచి నేర్పిస్తారు కాబట్టి ఆ 3 years ఆఫ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్ స్కూల్ ఆ అంబియన్స్లో అంటే గ్రేట్ టీచింగ్ ఏమి ఉండదండి అక్కడ. జస్ట్ దే పుట్ యూ ఇన్ అంబియన్స్ డే ఇన్ డే అవుట్, యూఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ సినిమా. దానివల్ల మీకు గ్రూమ్ అవుతాం అనమాట ఫిల్మ్ మేకర్గా.
అదొకటే అడ్వాంటేజ్. ఆ 3 years ఫోకస్డ్గా ఒక చోట ఉండి ఫిల్మ్ స్కూల్లో ఉండడం వల్ల. ఓకే. అదర్వైజ్ అంత నేర్చుకుని వచ్చేంత ఏమి ఉండదండి ఈ రోజుల్లో. యూ కెన్ జస్ట్ టేక్ అ కెమెరా, స్టార్ట్ షూటింగ్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్. అది తీసుకుంటూ చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ నేర్చుకుని యూ కెన్ మేక్ యువర్ ఓన్ ఫిల్మ్. అది ఫిల్మ్ స్కూల్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు ఈ రోజుల్లో. ఒక యాక్టర్కి సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సోషల్ మీడియా కానివ్వండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, దే కెన్ ప్రజెంట్ దేర్ థాట్స్. ఒక డైరెక్టర్ కూడా అంతే పొటెన్షియాలిటీ ఉందా? ఒక యాక్టర్ నిరూపించుకోగలిగినంత పొటెన్షియాలిటీ డైరెక్టర్ కూడా ఉందా ఈ రోజుల్లో? 100% ఉంది. ఇప్పుడు మారిపోయింది కదా. ఇప్పుడు ఓన్లీ అప్పట్లో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుంటే అప్పట్లో ఓన్లీ ఇండియన్ టీం ఉండేది, ఒక 14 member స్క్వాడ్ ఉండేది. అది మార్చడానికి ఒక 5 years పట్టేది అప్పట్లో. ఓకే. సో ఎంత టాలెంటెడ్ క్రికెటర్ అయ్యి ఉన్నా అక్కడ దాకా రీచ్ అవ్వడమే ఒక ఇది ఉండేది. కానీ ఇప్పుడు ఐపీఎల్ ఉంది, రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ షో యువర్ టాలెంట్ అండ్ ప్రూవ్ చేసుకుంటే యుల్ బి పిక్ ఫర్ ద స్క్వాడ్, నేషనల్ స్క్వాడ్. సో అలానే ఇప్పుడు సినిమాలో కూడా ఉంది. రకరకాల యాడ్ ఫిల్మ్స్ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఉన్నాయి, కార్పొరేట్ ఫిల్మ్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్ ఉన్నాయి. ఇన్ని రకాల వర్క్ ఉంది. ఎక్కడైనా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కిలింగ్ వీరప్పన్ అని ఒక డాక్యుమెంటరీ వచ్చింది నెట్ఫ్లిక్స్లో. ఆ డైరెక్టర్ ఇప్పుడు దుల్కర్తో సినిమా చేస్తున్నాడు. సో అది బాగుంటుంది చాలా ఆ డాక్యుమెంటరీ. సో బట్ ఆ డాక్యుమెంటరీ చూసి ఒక సినిమా రావడం అనేది సో మేబీ ఇట్స్ యువర్ వర్క్ ఇస్ బీయింగ్ సీన్ ఎవ్రీవేర్. ఓకే. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పుడు బికాస్ ఆఫ్ ఓటీటీ. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ సార్ ఉన్నారు. ఆయనే ఎడిటర్, ప్రొఫెషనల్ ఎడిటర్, అండ్ ఈజ్ అ డైరెక్టర్. సో ఒక పర్సన్కి అండ్ ఒక డైరెక్టర్కి మస్ట్ ఎడిటింగ్ తెలిస్తే డైరెక్షన్ ఈజీ అవుతుందా? అంటే డిపెండ్స్ అండి. అది కొంతమంది ఫిల్మ్ మేకర్స్కి అలా యూజ్ అవుతుంది, కానీ కొంతమందికి అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే, శేఖర్ కమ్ల గారు ఒక 2 hour ఫిలింకి 5 hours లెంగ్త్ ఉన్న స్క్రిప్ట్ రాసుకుంటారు. ఓకే. సో ఆయన ఆ 5 hours లెంగ్త్ షూట్ చేస్తారు. దాన్ని 2 hours తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే. సో ఏవి బాగున్నాయి, ఏవి బాగాలేదు, కథ ఎక్కడ మిస్ అవుతుంది, కథ మిస్ అవ్వకుండా ఎలా చెప్తున్నాం అనేది అది ఓన్లీ ఎడిటర్ చేస్తాడు. ఆయన క్లారిటీ ఉండుంటే ఆయన 5 hours స్క్రిప్ట్ రాసుకో. ఆయన ఎడిటింగ్, ఆయన ఏంటంటే ఆయన స్టైల్ అది తప్పు అని చెప్పట్లేదు. ఆయన ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్, స్మాల్ ఎమోషన్స్, సటిలిటీస్ మీద వర్క్ చేస్తారు కాబట్టి అంత ఎక్కువ రాసుకుంటారు. అది ఆయన మళ్ళీ ఆయన ఎడిట్ చేయలేడు, ఎందుకంటే అన్నీ ఆయనకు నచ్చినవే ఉంటాయి కదా. 5 hours ఉంచాలనుకుంటాడు, విచ్ ఇస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సో అది ఒక ఎడిటరే చేయగలుగుతాడు. సో మార్తాండ్ కే వెంకటేష్ గారు చాలా హెల్ప్ అయ్యేవారు ఆయనకి. సో ఆయన చేసే సినిమాలన్నిటికీ అంత లెంగ్త్ సినిమాని 2 hours తీసుకురావడం, మిస్ అవ్వకుండా, ఫీల్ మిస్ అవ్వకుండా, ఆ నువాన్సెస్ మిస్ అవ్వకుండా చేయడానికి ఒక ఎడిటర్ కావాలి. నేను పర్సనల్గా ఏం ఫీల్ అవుతానంటే, ఎడిటర్కి కథ చెప్పను నేను ఫస్ట్. ఎడిటర్ అనే వ్యక్తికి కథ తెలియకూడదు. వెన్ ద రష్ ఆఫ్ ద ఫిల్మ్ కమ్స్ టు హిమ్, ఆయన చూస్తూ ఉండగా ఆయనకి ఏం అర్థం అవుతుందో దాన్ని బట్టి ఎడిట్ చేస్తేనే బాగా వస్తుంది. ఆయన కథ తెలిసిపోతే, ఆల్రెడీ మనం కథ నరేట్ చేస్తే ఆయనకు మైండ్లో ఒక విజువల్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. మనం షూట్ చేసింది ఆ విజువల్కి మ్యాచ్ అవ్వదు. సో డిసప్పాయింట్మెంటే ఉంటుంది. సో నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక ఎడిటర్, నేను ఒక పాత సేయింగ్ ఉంది, మూవీస్ ఆర్ మేడ్ ఆన్ ద రైటింగ్ టేబుల్ అండ్ ద ఎడిటింగ్ టేబుల్. మధ్యలో జరిగేదంతా మ్యాజిక్కే. సో రైటింగ్ టేబుల్లో ఎంత కష్టపడతామో, ఎంత డీటెయిల్గా రాసుకుంటామో, అది షూటింగ్ అయిపోయాక ఎడిటింగ్ టేబుల్ మీద ఇట్స్ పాసిబుల్. ఒక మూవీని టోటల్గా మార్చగలిగే ఒక కెపాసిటీ ఉన్న ప్లేస్ ఎడిటింగ్. సో ఎడిటర్ అలా కూడా యూజ్ అవుతారండి రకరకాలు. సో సందీప్ ఎడిట్ చేస్తున్నాడంటే హీ హాజ్ దిస్ క్లారిటీ. తను రాసుకునే సీన్స్ కానీ, ఎడిట్ కానీ, ఎలా చెప్పాలనేది క్లారిటీ ఉంది కాబట్టి అలా అయిపోతుంది. సో రకరకాలుగా ఉంటుంది అనమాట. నేను మా వాడు మాట్లాడుతున్నప్పుడు మూవీ గురించి మాట్లాడితే జురాసిక్ పార్క్ గురించి మాట్లాడాలరా, దాని ఎన్నికల కష్టం గురించి అని అన్నారు. మీరు కూడా కన్వర్షన్లో ఒకసారి అన్నారు ఎగ్జాంపుల్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దాట్? అది నేను ఎందుకు చెప్పానంటే, అక్కడ హాలీవుడ్లో ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ రోజులు, ఒక 9 months చేస్తారు. పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ ఒక 9 months, 1 year చేస్తారు. షూటింగ్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో జురాసిక్ పార్క్ అనే సినిమా మీరు చూస్తే ఇట్స్ ఫుల్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్. అసలు డైనోసార్ అనేది ఈ రోజుల్లో లేని ఒక క్రీచర్ని ఒక వరల్డ్లో చూపించడానికి ఇట్స్ ఫుల్ ఆఫ్ విఎఫ్ఎక్స్.
ఆ రోజుల్లో ఇమాజిన్ ఎంత కష్టపడి ఉంటారు విఎఫ్ఎక్స్. ఆ జురాసిక్ పార్క్ వచ్చాక విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో ఏ టెక్నీషియన్ రెజ్యూమే చూసినా జురాసిక్ పార్క్ ఉండేది అందులో. ఎందుకంటే అంతమంది వర్క్ చేస్తే కానీ అది అవ్వలేదు, అంత వర్క్ జరిగింది దాంట్లో. సో అలాంటిది అవ్వాలి అంటే పేపర్లో అంత క్లారిటీగా ఉండాలి. సీన్ రాయడం కానీ దాన్ని స్టోరీ బోర్డ్ చేసి షార్ట్ ఇలా డైనోసార్ ఇలా రావాలి, ఇలా చేయాలి, ఇలా భయపెట్టాలి, ఇలా కొరికి చంపాలి, ఇవన్నీ రాసుకొని దాన్ని స్టోరీ బోర్డ్ చేసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా షూట్ చేసి విఎఫ్ఎక్స్కి ఇచ్చి దాన్ని క్రియేట్ చేయడం అనేది ఒక మెటిక్యులస్ జాబ్ ఉంటుంది. సో అంత ప్లానింగ్ ఉంటే తప్ప అవ్వదు. ఇట్ కాంట్ బి ఎగ్జిక్యూటెడ్ ఆషామాషిగా చేయలేము. ఓకే. సో ఆ ఉద్దేశం చెప్పాను. సో ఎవ్రీ ఫిలిం ఎంత మనం ప్రీ ప్రొడక్షన్ ఎంత ప్లానింగ్ చేసుకుంటే షూట్లో అంత సర్ప్రైజెస్ తక్కువ ఉంటాయి. అంటే షూట్ అనేది ఆ రోజు మోస్ట్ కాస్ట్లీయెస్ట్ పార్ట్ ఇస్ రెమ్యునరేషన్స్ పక్కన పెడితే షూటింగే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండి. సో ఆ నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే కొద్దీ బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. సో మనం అండ్ ఆ షూట్ రోజు మనం ఏం జరుగుతుందో కూడా తెలియదు. మనం ఒకటి అనుకొని వెళ్తాం ఒక లొకేషన్కి, సడన్గా వర్షం పడుతుంది, 6 hours పోతుంది. ఆ 6 hours అందరి కాస్ట్ కదండి. సో ఇలాంటి సర్ప్రైజెస్ లేకుండా మనం ప్లానింగ్ చేసుకొని ఏ మంత్లో చేస్తున్నామో, ఫోర్కాస్ట్ ఏంటి, ఒకవేళ వర్షం పడితే ప్లాన్ బి ఏంటి, ఇదంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పని అండి. వాళ్ళ చేతిలో ఉంటుంది అని చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఎంత ప్లానింగ్ చేసుకుంటే అంత బెటర్ అండి. షూట్లో సర్ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ఓకే. అండ్ షూట్లో సర్ప్రైజెస్ కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడినారు కాబట్టి నేను అంటున్నాను, డైరెక్షన్ అంటే నాట్ ఓన్లీ బడ్జెట్ ప్రాబ్లము, లేదంటే ప్రొడ్యూసర్ ప్రాబ్లము, యాక్టర్ ప్రాబ్లమో కాదు, హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, ఈగోస్ ఉంటాయి. దాన్ని దాటుకొని బయటకు వచ్చినప్పుడే రియల్ డైరెక్టర్ బయటకు వస్తారు అన్నారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సార్ ఇండస్ట్రీలో? థౌజండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. పీపుల్ మేనేజ్మెంట్, డైరెక్టర్ అనేవాడు క్రియేటివ్ ఎంత ఉండాలో పీపుల్ మేనేజ్మెంట్ అంత తెలిసి ఉండాలి. ఓకే. లేదా అట్లీస్ట్ తెలిసిన టీం పెట్టుకోవాలి. సో అదే నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి మనకు ఉన్నా లేకపోయినా వీ షుడ్ బీ ఏబుల్ టు మేనేజ్ పీపుల్ టు, అంటే స్మూత్గా ఒక షూట్ వెళ్ళిపోయి ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే లాట్ ఆఫ్ పీపుల్, అంటే అంటే ఎక్స్పీరియన్స్ వస్తారు, రకరకాల పీపుల్ వస్తారు. మా ఫస్ట్ టైం చేసేటప్పుడు ఒక చిన్న చూపు ఉంటుంది. అండ్ అందరికి ఫేస్ చేసింది అంటే రామ్ గోపాల్ వర్మకి ఫస్ట్ సినిమా అప్పుడు ఎవరికి ఏం తీస్తున్నాడో అర్థం కాలేదు. శివ అనే సినిమా ఈరోజు కల్ట్ క్లాసిక్ అయ్యి కొంతమంది కెరియర్స్ దాన్ని బేస్ చేసుకుని ఫిక్స్ అయిన ఒక కల్ట్ క్లాసిక్ తీసేటప్పటికి ఎవరికి లేదు. ఓన్లీ నాగార్జున గారు బ్లైండ్గా రామ్ గోపాల్ వర్మని నమ్మి ఆ సినిమా తీశారు. సో ఆ తీసే ప్రాసెస్లో చాలా ఉంటాయండి. దాన్ని అన్ని దాటుకుంటూ మనకు అనుకున్న విజన్ తీసుకురావడం, పీపుల్ మేనేజ్మెంట్ చాలా ఎక్కువ అవసరం డైరెక్ట్. ఓకే. హాలీవుడ్లో 10% ఆఫ్ దిర్ బడ్జెట్, మూవీ బడ్జెట్ గోస్ టు డైరెక్టర్. అది స్టాండర్డ్ అండి. హాలీవుడ్ స్టాండర్డ్. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఫాలో అయ్యేది బేసిక్. ఓకే. బడ్జెట్ అనుకుంటే దానికి 10% డైరెక్షన్కి, 5% రైటింగ్ అనేది ఇట్స్ బేసిక్ రూల్ అనమాట. ఓకే. అండ్ అంటే ఇలానే ఉంటుంది సార్, అంటే 10% ఉంటుంది ఇక్కడ కూడా, లేదంటే డిఫరెంట్ ఉంటాయి ఇంకా ఎలాంటి అంత ఫాలో అవ్వరు, బట్ జనరల్గా ఉంటుంది. డిమాండ్ కొద్దీ సక్సెస్ వచ్చే కొద్దీ వాళ్ళే పెంచుతారు. ఒక పలానా ఎక్స్ ప్రొడ్యూసర్ వచ్చి మీకు ఇంత ఆఫర్ చేస్తారు, మీకు మీ డేట్స్ త్వరగా కావాలంటే X+2 ఇంకో ప్రొడ్యూసర్ వచ్చి ఆఫర్ చేస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ అండ్ హౌ గుడ్ యూ ఆర్ అట్ యువర్ వర్క్. డైరెక్ట్ రెమ్యునరేషన్స్ సెటిల్గా ఉంటాయి. అండ్ ఇందాక మీరు అన్నారు శాలరీస్ అన్నారు, నాకు అది తెలియదు. ఎప్పుడు బయటకు వచ్చినా కానీ డైరెక్టర్కి ఇన్ని కోట్లు ఇచ్చినారంట, ఈ డైరెక్టర్కి ఇన్ని లక్షలు ఇచ్చినారంట అనేదే విన్నా కానీ మీరు చెప్పిన శాలరీ బేసెస్ నాకు నిజంగా అది ఐడియా లేదు. అంటే ఎట్లుంటుంది సార్ రెమ్యునరేషన్, ఎలా ఉంటుంది సార్? అంటే మూవీ ఫ్లాప్ అయితే ఎట్లుంటుంది, హిట్ అయితే ఎట్లుంటుంది, జనరల్గా ఎట్లుంటుంది? సినిమాకి ఇంత అని అనుకుంటారు. అదే రెమ్యునరేషన్, హెచ్ఓడీస్ అందరూ దిల్ బి రెమ్యునరేషన్ బేస్డ్. ఈ సినిమాకి ఇంత, దాన్ని బ్రేకప్ చేసి ఒక ఇస్తారు త్రూ అవుట్ వర్క్ జరిగే కొద్ది. ఓకే. నేను చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మంత్లీ శాలరీస్ ఉంటాయి. ఓకే. సో ఎన్ని మంత్స్ పని చేస్తే అన్ని మంత్స్ శాలరీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే. యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఎక్కువ మనీ వేస్టేజ్ అవుతుంది సార్? వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అదే ప్లానింగ్ ఉండే కొద్దీ, తక్కువ ప్లానింగ్ చేసే కొద్దీ అంత వేస్టేజ్ ఎక్కువ ఉంటుందండి. సో అది మెయిన్. రెండోది స్క్రిప్ట్లో ఎడిట్ చేయడం నేర్చుకోవాలి బేసిక్గా. స్క్రిప్ట్ ఎంత మనం రాస్తే
ఇప్పుడు 2 hour ఫిలింకి మనం 3 hours స్క్రిప్ట్ రాసాం అనుకోండి, ఆ 1 hour అంటే హాఫ్ ద ఫిలిం బడ్జెట్ వేస్టే కదా, రేపు ఎడిటింగ్లో తీసేస్తాం. సో కొన్ని సినిమాలకి కుదరకపోవచ్చు అది, అంటే పెద్ద స్టార్స్ ఫిలిమ్స్కి కొంచెం వేస్టేజ్ ఉండాలి, ఉంటుంది, అది ఇట్స్ బై డిఫాల్ట్, తప్పదు. ఆ వేస్టేజ్ని కూడా అనుకొని మార్కెట్ చేయాలి ఆ మూవీని, తప్పదు, ఆ వేస్టేజ్ అనేది జరుగుతుంది. బట్ మనం టైట్ బడ్జెట్లో కొంచెం చేసేటప్పుడు కొంచెం ప్లానింగ్ ఎక్కువ ఉంటే వేస్టేజ్ తక్కువ. అండ్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. ఇందాక మార్కెట్ అని బట్టి సందీప్ కిషన్ గారు హీరో ఉంటారు కదా సార్, హీరో సందీప్ కిషన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నీ దగ్గర 70 లక్షల రూపాయల డబ్బు ఉంటే నీ సినిమా సూపర్ హిట్ టాక్స్ నడుస్తుంది, మూవీ అయిపోయిన తర్వాత 70 lakhsకి నువ్వు మార్కెట్కి పెట్టగలిగితే నీ మూవీ హిట్ టాక్లో నడుస్తుంది అని చెప్పారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్? అంటే ఏ ఉద్దేశం నుంచి చెప్పాడు ఐడియా లేదు కానీ, బట్ ఈ రోజుల్లో ఇట్స్ రిక్వైర్డ్ అండి పబ్లిసిటీ అనేది, పిఆర్ పబ్లిసిటీ ఆఫ్ ఎనీ, అంటే ప్రోడక్ట్ చేశాక దాన్ని ప్రాపర్గా మౌంట్ చేసి ఆడియన్స్ దాకా తీసుకెళ్ళేది ఒక ఆర్ట్ అండి అది. అదొక దానికంటూ ఒక సపరేట్ బడ్జెట్, మన సినిమా బడ్జెట్ అనుకుంటున్నప్పుడు అది అనుకోం, ఒక సినిమా బడ్జెట్ అనుకొని దానికి పబ్లిసిటీకి అంటూ ఇప్పుడు ఈ రోజుల్లో, అంటే హిందీ సినిమా అంటే ఇంకా ఇండియా వైడ్ కాబట్టి దాని బడ్జెట్ సపరేటు, లోకల్ రీజనల్ ఫిలిం అంటే దానికి ఒక బడ్జెట్ అనుకొని, ఒక ప్లాన్ అనుకొని, ఒక టార్గెట్ ఆడియన్స్ అనుకొని చేస్తే కానీ మనకి ప్రాపర్గా రీచ్ అవ్వదు ఆడియన్స్కి. ఓకే. అండ్ I'll give 3 people, సార్. మీకు 3 people ఇస్తాను. వాట్ ఈస్ ద బెస్ట్ రోల్ ఆఫ్ దెమ్? ఒక మూవీ స్టార్ట్ చేసినప్పుడు రోల్ ఏంటి వాళ్ళ రోల్, స్టార్ట్ చేసినప్పుడు, స్టార్ట్ చేయకముందు నుంచి. ఫస్ట్ రైటర్, మేబీ కొన్ని మూవీలకు వాళ్ళే రైటర్ ఉంటారు, డైరెక్టర్ రైటర్ ఉంటారు, లేదా కొన్ని దానికి డిఫరెంట్ రైటర్స్ ఉంటారు. రైటర్, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ లైన్ ప్రొడ్యూసర్. ఈ 4 members ఒక రోల్ ఎట్లుంటుంది? యా, సో రైటర్ అనేది ఒక 2 styles ఉన్నాయండి. యూరోపియన్ సినిమా ఒక స్టైల్, హాలీవుడ్ ఒక స్టైల్. ఓకే. హాలీవుడ్లో సపరేట్ రైటర్స్ అంటూ ఉంటారండి, రైటర్ డైరెక్టర్సే ఉంటారు హాలీవుడ్ అంతా. సపరేట్ డైలాగ్ రైటర్ అనే కాన్సెప్ట్ ఉండదు అక్కడ, క్యాజువల్గా వర్డ్స్ ఉంటాయి. దానికి యూరోప్లో ఏంటంటే కొంచెం డ్రమటైజ్గా ఉండి స్పెసిఫిక్ డైలాగ్ రైటర్స్ ఉంటారు యూరోపియన్ సినిమా. అలాగే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ తీసుకుంటే అక్కడ సపరేట్ రైటర్స్ ఎవరు ఉంటారండి, డైరెక్టర్లే రైటర్స్, వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళే రాసి వాళ్ళే డైరెక్ట్ చేసి తీస్తారు. మన దగ్గర యూరోపియన్ ఫార్మాట్లో లాగా కొంచెం ఆ డైలాగ్ రైటర్ అనే కాన్సెప్ట్ మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. సో ఆ స్పెషల్ డైలాగ్స్ రాయడం కానీ, ఆ పంచ్ డైలాగ్స్, ఆ మాస్ డైలాగ్స్ రాసి ఒక స్పెషలిస్ట్ డైలాగ్ రైటర్స్ ఉంటారు మన దగ్గర. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ మేకింగ్. సో దాన్ని బట్టి రైటర్ ఇంపార్టెన్స్ వస్తుంది అన్నమాట. చాలా మంది రైటర్స్ ఒక సినిమాని రైటింగ్తో కాపాడి, త్రివిక్రమ్ గారు లాంటి రైటర్స్ రైటింగ్తో సినిమాలు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. సో అలాగే తమిళ్లో స్పెసిఫిక్ రైటర్స్ లేకుండా క్యాజువల్ డైలాగ్స్తో కూడా మంచి సినిమాలు వచ్చాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే యూర్ మేకింగ్ ఇట్, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూర్ మేకింగ్ అనేది డిపెండ్ అవుతుంది. డైరెక్టర్ అగైన్ అదే అండి, ఇప్పుడు అంటే యూ నీడ్ టు హ్యావ్ అ విజన్. బేసిక్గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అనే దాని మీద నీకు క్లారిటీ ఉంటే మిగతా ఏది అవసరం లేదండి, అన్నీ సెట్ అయిపోతాయి. ఓకే. ఆ విజన్ ఆ ఎండ్ దాకా ఆ కన్విక్షన్ మీద ఉండాలంటే, ఒక కన్విక్షన్ పెట్టుకొని అది సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యేదాకా ఆ కన్విక్షన్ హోల్డ్ చేసుకొని చేయగలగాలి, అది డైరెక్టర్ పని బేసిక్గా. సో ఈ ప్రాసెస్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డూ ఎవ్రీథింగ్. డైరెక్టర్ అనేవాడు అన్నీ చేయొచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ కెన్ గెట్ ఇన్వాల్వ్. ఓకే. అతనుకున్న టైము, అతనుకున్న నాలెడ్జ్, అతనుకున్న ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఈ కెన్ స్పెసిఫిక్గా ఇదే లైటింగ్లో ఈ సీన్ కావాలని ఊహిస్తే ఇంకా దాని మీద చేయొచ్చు. బట్ ఇట్స్ నాట్ అ కంపల్షన్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అండ్ సమ్ డైరెక్టర్స్ ఆర్ మల్టీ టాస్కింగ్ అంటారు, దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అట్ ఎ టైం. అదే అగైన్ ఇట్స్ పర్సనల్ చాయిస్. అంటే అందరికీ అంత స్కోప్ ఉండదు. కొంతమంది దే లివ్ విత్ దోస్ క్యారెక్టర్స్. ఒక సినిమా అనుకుంటే, ఒక కథ అనుకుంటే ఆ క్యారెక్టర్స్ కానీ దే లివ్ విత్ ఇట్, అది అయిపోయి మొత్తం అయ్యేదాకా దే కాంట్ థింక్ ఆఫ్ అనదర్ స్టోరీ, అనదర్ ఏమీ అనుకోలేరు. అది అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి అనుకొని స్టార్ట్ చేసి మళ్ళీ దానిలో కన్విక్షన్ తెచ్చుకొని ఇంకోటి చేయడం. సో ఇట్స్ అ స్లో ప్రాసెస్ ఫర్ దెమ్. కొంతమంది ఏంటంటే ఈ షూట్ ఒక టాకీ పార్ట్ అవ్వగానే సాంగ్ షూట్ జరుగుతూ ఉండగానే నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటి, ఎవరు ఏంటి అనేది అలా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో
it's a personal choice, personal capacity of the director. And coming to the assistant directors role, with their communicator with the director, and తర్వాత నుంచి ఎలా ఉంటుంది వాళ్ళు? అంతే ఇందాక చెప్పినట్టు దే ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ఫిల్మ్, ఎనీ ప్రాజెక్ట్కి అసిస్టెంట్ డైరెక్టర్ ఇస్ ద బ్యాక్ బోన్. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో దే విల్ బి ఇనఫ్ కెపాసిటీ టు షూట్ దేర్ ఓన్ ప్రాజెక్ట్. సో ఈ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు కట్ చేసుకుని నెక్స్ట్ ఇమీడియట్గా చేసుకుని వాళ్ళ గ్రోత్, అది వాళ్ళ ప్రాసెస్. ఓకే. అండ్ లైన్ ప్రొడ్యూసర్ సార్, లైన్ ప్రొడ్యూసర్ అనేది చాలా మిక్స్డ్గా ఉంది ఇక్కడ. ఎవరికి అంటే ఆ టర్మ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ ఇవన్నీ హాలీవుడ్ నుంచి వచ్చాయి. అది బాలీవుడ్లో ఎక్కువ వాడతారు, మన దగ్గర కూడా ఇప్పుడు వస్తుంది. కానీ జనరల్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేవాడు హాలీవుడ్లో డబ్బు రేజ్ చేస్తాడు అనమాట. మీరు పాత హాలీవుడ్ సినిమాల్లో చూస్తే మైకిల్ డగ్లస్ లాంటి స్టార్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని ఉంటుంది. సో వాళ్ళ ఎగ్జిక్యూషన్లో ఏమి ఉండదు, వాళ్ళ పేరుతో ఫండ్ రేజ్ అవుతుంది అనమాట. సో అలాంటి పని అది. సో మన దగ్గర ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్కి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి కొంచెం ఆ వర్క్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఇక్కడ కరెక్ట్గా ఉండవు. ఓకే. లైన్ ప్రొడ్యూసర్ ఏంటంటే ఆన్ స్పాట్ ఉండి ఆ విజన్, డైరెక్టర్ విజన్ ప్రొడ్యూసర్ బడ్జెట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయడం అనేది లైన్ ప్రొడ్యూసర్ పని బేసిక్గా. యా. అండ్ వన్ క్వశ్చన్ టు దట్ ఇస్ డైరెక్టర్కి క్వశ్చన్ సార్, మీకే క్వశ్చన్ సార్. ఒక డెడికేటెడ్ యాక్టర్ మీకు దొరికినప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ, అరే నేను చెప్పింది చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు అని. బట్ ఇదే డార్క్ సైడ్కి వస్తే హాలీవుడ్లో జోకర్ మూవీ చేశాడు కదా సార్, ఆ యాక్టర్ ఆ రోల్ నుంచి బయటికి రాలేక అండ్ ఆ రోల్ని అలాగే ఉండి తర్వాత హీ కమిట్ సూసైడ్. సో ఇలాంటి యాక్టర్ స్టోరీస్ విన్నప్పుడు డూ యూ రియల్లీ ప్రిఫర్ ఫర్ దట్ మచ్ డెడికేషన్ ఫర్ ద ప్రొఫెషన్? ఏ జాబ్లో అయినా డెడికేషన్ ఉండాలని, అంటే అంటే డ్రగ్ ఓవర్డోస్ అయ్యి అలా జరగడం కొన్ని రేర్గా ఉంటాయి. కానీ బట్ డెడికేషన్, దానివల్ల డెడికేషన్ లేకుండా కొంచెం పైన ఉన్నామంటే అది తప్పు. డెడికేషన్ అనేది మనం చేసే జాబ్లో 100% ఉండాల్సిందండి. ఏ జాబ్ అయినా సరే అది 100% పెట్టాలి. అండ్ దాన్ని లైక్ చేసుకుంటూ చేయాలి. ఎవరో ఫోర్స్ చేశారని ఏ ప్రొఫెషన్లో అయినా లైక్ చేసి 100% ఇస్తే యూ డెఫినెట్లీ సక్సీడ్. డిఫరెంట్ ప్రాసెస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చెప్పారు, యూరోపియన్ స్టైల్ అని. అండ్ కమింగ్ టు ఒక స్టోరీ జనరల్గా తెలుగులో ఒక క్లియర్ కట్ ఒక డ్రమటైజ్ చేసిన విధానంగా ఇంకొక దాంట్లో రాదు అనిపిస్తుంది నాకైతే. నేను అంత క్లియర్గా నేను అర్థం చేసుకోలేనేమో అనిపిస్తుంది. మేబీ నాకు రీజనల్ టచ్ ఉండడం వల్ల ఏమో అనిపించచ్చు. అదే పొటెన్షియాలిటీ నేను కన్నడ ఇండస్ట్రీకి చూసిన సార్. అండ్ నాకు మళ్ళీ మలయాళం మూవీ చూసినప్పుడు, ఏదైనా చూసినప్పుడు అట్మాస్ఫియర్ కానీ అది చూసే విధానం కానీ వే ఆఫ్ స్క్రీన్ ప్రజెన్స్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అండ్ తమిళ్ ఫుల్ రాగ్ ఉంటుంది. అది చూసినప్పుడు అయితే ఎంత మాస్ థాట్స్ వస్తాయి మనకు. సో వాట్స్ మేక్ డిఫరెంట్ అంటే ఒక ఇండస్ట్రీకి ఇంత డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటి? మూవీ అంటే ఒకేలా తీయచ్చు కదా, అందరూ ఒకే ప్యాటర్న్ ఫాలో అవ్వచ్చు కదా. అదే డిపెండ్స్ ఆన్ నేటివిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో అక్కడ ఆడియన్స్కి ఏం చూడాలని ఇష్టపడతారో ఆ కైండ్ ఆఫ్ సినిమానే వస్తుంది కదా. జనరల్గా ఈవెన్ ఆడియన్స్ నుంచే వస్తాడు ఫిల్మ్ మేకర్ కూడా. సో అతను చూసింది, అతను ఏం చూడాలనుకుంటున్నాడు, ఇక్కడున్న పీపుల్ ఎలాంటిది చూడాలనుకుంటున్నారు, ఆ మీటర్లోనే తీయాల్సి వస్తుంది. మనం ఏదో వేరే చేద్దామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో దాని తగ్గట్టే వస్తుంది. అండ్ ఇట్ వోంట్ బి ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. రా ఫిల్మ్స్ కూడా ఇప్పుడు తమిళ్లో రా ఫిల్మ్స్ ఒక పీరియడ్లో ఉంటుంది. కమర్షియల్ ఫిల్మ్స్ కూడా తీస్తారు, ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్, కామెడీస్ కూడా చాలా బాగా చేస్తారు అన్ని. సో అన్ని రకాల ఇండస్ట్రీస్లో అన్ని రకాల సినిమాలు జరుగుతాయి. మన దాకా వచ్చేవి కొన్ని తక్కువ ఉంటాయి. సో మనం అన్నీ చూడం కాబట్టి మన దాకా వచ్చేవి అలా ఒక ఇమేజ్లో ఉంటాయి. సార్, సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ అడుగుతాను, ముందే సారీ చెప్తున్నాను సార్. ఈ బ్రౌన్ స్క్రీన్ వైట్ స్క్రీన్ డిఫరెన్సెస్ ఇండస్ట్రీలో అండ్ రీజనల్ గర్ల్ నాన్ రీజనల్ గర్ల్కి డిఫరెన్సెస్ జనరల్గా ఉంటాయి కదండి సార్. తెలుగు అమ్మాయి అయితే ఛాన్స్ రాదు, ఈ కొట్లాట నడిచింది సార్. ఈ కొట్లాట నడిచింది. అండ్ బ్రౌన్ స్కిన్ వైట్ స్కిన్ కొట్లాట కూడా నడిచింది. మనం నల్లగా ఉంటాం కాబట్టి తీసుకోరు, వాళ్ళు తెల్లగా ఉంటారు కాబట్టి తీసుకోరు. ఏంటి సార్ ఈ డిఫరెన్స్? నిజంగా ఉంటుందా సార్ ఇవన్నీ? ఏమన్నా పాతకాలం ఇప్పుడంతా ఏం లేదు. అంటే ఇప్పుడున్న లైటింగ్ టెక్నాలజీ కానీ, కెమెరా టెక్నాలజీ కానీ ఎవరినైనా అందంగా చూపించవచ్చు. అందంగా చూపించాలి అవసరం ఉంటే, అందంగా చూపించాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. ఆడియన్స్ రకరకాల క్యారెక్టర్స్ చూస్తున్నారు, రకరకాల ఇలానే ఉండాలని ఏం లేదు.
అందంగా ఉన్న వాళ్ళని కూడా డిగ్రేడ్ చేసి చూపిస్తున్నారు. సో ఆ క్యారెక్టర్కి అవసరం అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవల్లి క్యారెక్టర్ ఇన్ పుష్ప, ఆవిడ అలా ఉండదు కానీ బట్ డిఫరెంట్ డిగ్లామర్ చేసి డిపెండ్ అదే ఇప్పుడంతా డిపెండ్స్ ఆన్ ద రైటింగ్, డిపెండ్స్ ఆన్ ద రియలిస్టిక్గా వెళ్తున్నారండి. ఈవెన్ కమర్షియల్ సినిమాస్ చాలా రియలిస్టిక్గా తీస్తున్నారు. అండ్ సో నాకు తెలిసి ఇప్పుడున్న అంత డివైడ్ అయింది. ప్లస్ ఆడియన్స్కి ఏం కావాలో అదే చేస్తాడు ఫిల్మ్ మేకర్. అతనికి ఏంటి ఇక్కడ తెలుగు అమ్మాయి ఇవ్వకూడదని ఏమి ఉండదు కదా. అవన్నీ పాతకాలం అండి, ఇప్పుడంతా మారిపోయింది. అండ్ ఎనీవన్ హూ హాస్ టాలెంట్ క్యాన్ సర్వైవ్. యా. అండ్ వన్ క్వశ్చన్ సార్, చాలామందికి ఉండే డౌట్, ఈ కాస్టింగ్ కౌచ్ అని చాలా అంటారు. అండ్ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, చిన్నప్పుడు ఒక చిన్న కన్వర్జేషన్స్ వచ్చినప్పుడు డైరెక్టర్ అదృష్టవంతుడు రా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీరోయిన్స్తో వర్క్ చేస్తాడు. సో ఇట్లాంటి మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి, ఇట్లాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకుంటారంటే డైరెక్టర్ ఎంత కష్టపడి ఆ పొజిషన్కి వచ్చి ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించుకున్నారు అనే ప్రాస్పెక్ట్ పక్కన పెడితే అలా ఆలోచన ఏముంటుందంటే he can enjoy his life like anything అనుకుంటారు. What you say about that? అంటే ఇట్ ఆల్ కమ్స్ అబౌట్ ఫ్రమ్ అవర్ అంటే కంట్రైవ్ థింకింగ్ నుంచి వస్తుందండి. అంటే ఇప్పుడు గ్లామరస్గా ఉన్న హీరోయిన్స్ దేనికైనా రెడీ అనే మైండ్ సెట్ ఉంటుంది జనరల్కి. యాక్చువల్లీ వాళ్ళు దే డూయింగ్ ది ప్రొఫెషన్ అండి. అంటే స్క్రీన్ మీద గ్లామరస్గా ఉండాలి ఆ క్యారెక్టర్ కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. డజంట్ మీన్ రియల్ లైఫ్లో వాళ్ళు అలా ఉంటారని. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్. అంటే ఇప్పుడు అంతా మారిపోయిందండి. ఇట్స్ నాట్ లైక్ పాతకాలం అంత ఇవన్నీ కాస్టింగ్ కావచ్చు, ఇట్స్ డేటెడ్ కాన్సెప్ట్స్. ఒక మూవీ తీస్తున్నప్పుడు ఒక టెక్నికల్ టీమ్ ఎంత కరెక్ట్గా ఉండాలి అనే దానికి కొన్ని సీన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు బాహుబలి లాంటి మూవీ కానివ్వండి, అండ్ కాంతార లాంటి మూవీ కానివ్వండి, అండ్ ఎక్కువ విఎఫ్ఎక్స్ యూస్ చేసిన మూవీస్ కానివ్వండి, ఈ మూవీస్ అన్నిటికీ మీరు ఇందాక మాట్లాడినట్టు ఒక టెక్నికల్ టీం మంచిగా వర్క్ చేయాలి. అలాంటి టెక్నికల్ టీం ఇప్పుడు విఎఫ్ఎక్స్ వచ్చినాయి, మీ టైంకి ఈ టైంకి డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. వాట్ యూ సే అబౌట్ దట్ చేంజ్? అంటే ఈ చేంజ్ గుడ్ అంటారా, లేదంటే పని ఈజీగా తగ్గించిందా పెంచిందా సార్ మనకి? ఇంకా వెరీ హెల్దీ అండి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ మారేది, ఇంత మనిషికి ఏ ఫీల్డ్లో అయినా, ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్లో కూడా ఒక టెక్నాలజీ మారింది అంటే, ఇప్పుడు టెస్లా వాళ్ళ కార్స్, ఆటో పైలట్ కార్స్, ఇవన్నీ మన కంఫర్ట్కి. ఏదైనా టెక్నాలజీ ఏ ఫీల్డ్లో అయినా మన హ్యూమన్ లైఫ్ని ఇంకా కంఫర్ట్ చేయడానికే వస్తాయి. ఓకే. సిమిలర్లీ విత్ ఫిల్మ్ మేకింగ్, ఏదైనా అది. కాకపోతే మన బేస్, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం విజన్ ట్రాన్స్లేట్ అవ్వాలనుకుంటున్నాం అనే క్లారిటీ, ఆ కన్విక్షన్ నుండి ఇవన్నీ వాడుకోవాలండి. జస్ట్ బికాజ్ ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే విఎఫ్ఎక్స్ వచ్చిన కొత్తలో మాకు గ్రీన్ స్క్రీన్, కంపోజిటింగ్ లాంటి బేసిక్ విఎఫ్ఎక్సే ఉండేది. అప్పుడు అది వచ్చి రాగానే అందరూ చాలా ఈజీగా విఎఫ్ఎక్స్ చూసుకుందామని చాలా అసాల్ట్గా షూట్ చేయడం అనేది అది రాంగ్ పద్ధతి. మీకు ఆ టెక్నాలజీని కరెక్ట్గా వాడుకోవడం కూడా రావాలి. ఓకే. జస్ట్ బికాస్ దిస్ టెక్నాలజీ, జస్ట్ బికాస్ అది పోస్ట్లో చూసుకోవచ్చు, డిఐలో కలర్గా ఏదైనా చేసుకోవచ్చు, ఈ ఉండకూడదు. అంటే ప్లాన్ చేయాలి. ఈ వాట్ యూ ప్లాన్ యూ షుడ్ ఎగ్జిక్యూట్. యూ షుడ్ యూస్ ఆల్ ద టెక్నాలజీ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఈజీలీ విత్ కంఫర్ట్ అండ్ బెస్ట్ అవుట్పుట్ కోసం ట్రై చేయాలి తప్ప ఏదో ఉంది కదా అని వాడుకోవచ్చు. ఏదైనా మీరు మూవీ రిలీజ్ చేసిన టైం 2009, ఆ టైంకి ఓటీటీస్ ఏం లేవు అనుకుంటా సార్, నాకు తెలిసినంత వరకు ఓటీటీస్ ఏం లేవు. ఇఫ్ యూ థింక్ ఆ టైంలో ఓటీటీస్ ఉంటే మూవీని నేను ఓటీటీలో రిలీజ్ చేసి సక్సెస్ చేసుకుంటానేమో అని థాట్ వచ్చిందా ఎప్పుడైనా? అంటే అప్పట్లో ఓటీటీ రైటింగ్ వేరే అండి. ఓటీటీలో నాకు తెలిసి మషీ లవ్ స్టోరీస్ ఇవన్నీ ఎవరు చూడరు. అంటే ఆల్రెడీ థియేటర్లో వచ్చిన సినిమాలు ఓటీటీలో చూడడం అది వేరే పద్ధతి. కానీ ఓటీటీకే ఒక సినిమా తీయాలి అంటే ఈ మషీ లవ్ స్టోరీస్ ఇవన్నీ వర్కౌట్ కావాలి. ఓటీటీ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కాబట్టి దాని ఆడియన్స్ వేరే. వెబ్ సిరీస్ అంటే మళ్ళీ దాని ఎపిసోడిక్గా రాయడం అదొక హార్ట్ అండి. అది ఓటీటీలో అది లెర్నింగ్ ప్రాసెస్ వేరే. ఎందుకంటే నేను ముందాక చెప్పినట్టు సిట్ఫీల్డ్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఇప్పుడు సినిమాలో వర్కౌట్ అవ్వదు. ఆ 3 యాక్ట్ స్ట్రక్చర్ ఇవన్నీ ఇప్పుడు లేవు. ఇఫ్ యూ ఫాలో దాట్ అది చాలా ప్రెడిక్టబుల్ అండ్ బోరింగ్ స్క్రిప్ట్లో వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇట్ హాస్ అప్గ్రేడెడ్. వేరే 5 యాక్ట్ స్ట్రక్చర్స్ కానీ 6 యాక్ట్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కొంచెం అప్గ్రేడ్. ఎవ్రీ 10th minute ఒక బీట్ రావాలని ఇలాంటి రైటింగ్ ప్రాసెస్ మారింది. సో వీ హ్యావ్ టు కీప్ అప్డేటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఓటీటీ టేస్ట్ వేరే అండి. సో ఇప్పుడు ఓటీటీకి ఓవై చేయాలి అంటే అది వేరేలా చేయాలి. జస్ట్ బికాస్ ఓటీటీ ఉన్నారు, ఆడియన్స్ ఇప్పుడు డిజిటల్లో ఎక్కువ చూశారు కాబట్టి
అనేది కాదు. ఇట్స్ అ ఫిలిం. నేను వాళ్ళ చైల్డ్హుడ్లో ఒక థియేటర్కి వచ్చింది, సాంగ్స్ బాగున్నాయని తెలిసి ఉంటుంది. ఆ తర్వాత అది యూట్యూబ్లో చూస్తున్నప్పుడు వాళ్ళకి కనెక్ట్ అవ్వడం తప్ప ఇట్స్ నాట్ మేడ్ ఫర్ అ డిజిటల్ ప్లాట్ఫామ్. ఓకే. అండ్ మీరు ప్రొడ్యూసింగ్ కూడా చేసినారు, వేరే ప్రొడ్యూసర్ ఆల్సో. రెండు కాంట్రవర్సీస్ ఉన్నాయి సార్, రెండు కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సార్. వన్, డైరెక్టర్ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ఎనీథింగ్. స్టోరీ రాసుకున్నాడంటే 100% ఇది తీయాలి. బట్ ప్రొడ్యూసర్ కొంచెం కాంప్రమైజింగ్ ఉంటుంది, ఇంత బడ్జెట్ ఎందుకు, కొంచెం చూసుకొని వెళ్దామని. మీరే రెండు, మీరే డైరెక్టరు, మీరే ప్రొడ్యూసరు, ఎట్లాంటి పోటీ ఉంటుండే సార్ మీలో మీకు? అండ్ నేను అది స్పెసిఫిక్గా పర్టికులర్గా పెట్టుకున్నాను. నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా నేను డైరెక్ట్ చేయలేదు. నేను ప్రొడ్యూసర్ పొజిషన్లో ఉంటే వేరే డైరెక్టర్తో చేశాను తప్ప రెండు కలిపి చేయలేదు. అది రెండు వేరే వేరే మైండ్ సెట్స్, అది రెండు కలిపి చేయడం కష్టం అండి. ఓకే. సో ప్రొడ్యూసింగ్ అనేది అదొక డిఫరెంట్ బాల్ గేమ్. మేజర్గా నా లెర్నింగ్ ఏంటంటే దానివల్ల శత్రువులే ఎక్కువ అవుతారు ప్రొడ్యూస్ చేయడం వల్ల. మంచి ఫ్రెండ్స్ కూడా శత్రువులా మారిపోతారు. సో ఇట్స్ ఆల్ మనీ అండ్ అంత వేరే ఎకనామిక్స్ కాబట్టి అది వేరే స్టైల్. డైరెక్షన్, ఐ ఎంజాయ్ డైరెక్షన్ ప్రొడక్షన్ గానా అనిపించింది. టెక్నాలజీ పరంగా చూసుకుంటే సార్ చాలా అడ్వాన్స్ అయిపోయినాం అనిపిస్తుంది నాకైతే. అంటే ఎక్కడో ఒక పేపర్ తీసుకొని, నేను చూసిన సార్ కొన్ని షూటింగ్స్కి వెళ్ళి చూసినప్పుడు ఇంత పెద్ద పెద్ద బండల్స్లో వాళ్ళు స్టోరీస్ రాసుకొని ఇంత ఫైల్స్ పెట్టుకొని తిరగడం నేను చూసిన. సంథింగ్ ఒక రెడ్ గ్రీన్ ఫైల్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా సార్, నేను ఫైల్స్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్. అక్కడ నుంచి వి హ్యావ్ రన్వే ఎంఎల్ అని, హేజన్ అని, ఇలాంటి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి స్టోరీ రైటింగ్కి. అంటే ఇదేమన్నా ఫ్యూచర్ని ఇంకా ఈజీ చేస్తుందా, కొంతమంది పొట్టగొడుతుందా? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు అంటే మనిషి థాట్ ప్రాసెస్కి లిమిట్ లేదు. ఈ టెక్నాలజీకి లిమిట్ ఉంటుంది ఎక్కడైనా. ఏ టెక్నాలజీ తీసుకుంటే అది దానికి ఉన్న డేటా ఇన్పుట్ అంతా కలిపి దాంట్లోంచి ఒకటి క్రియేట్ చేస్తుంది. నాట్ నెసెసరీలీ హ్యూమన్ బ్రెయిన్ అలా అవసరం లేదు. హ్యూమన్ బ్రెయిన్కి లిమిట్సే లేదు. సో ఇట్ కెన్ థింక్ అన్ని ఇమాజిబుల్ థింగ్స్ చేయొచ్చు హ్యూమన్ బ్రెయిన్. ఓకే. సో దాని లిమిటేషన్స్, దాని టెక్నాలజీకి ఉన్న లిమిటేషన్ గ్యారంటీగా లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే. ఇట్స్ నాట్ ఈక్వల్. బట్ ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే అన్నీ ఇప్పుడు ఈ షార్ట్ ఫార్మ్స్, ఈ క్విక్ ఏమంటారు, ఫాస్ట్ ఫుడ్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఇది మనం హ్యూమన్స్కి ఇష్టం. ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఇమీడియట్గా ఏమొచ్చిందో కొత్తగా చేసేద్దాం అనేది, వాడుకుందాం అనేది ఉంటుంది. బట్ లాంగ్ రన్కి ఎప్పటికైనా క్రియేటివిటీ ఎప్పటికీ చచ్చిపోదండి. అది అవసరం ఉంటుంది. మనిషి క్రియేటివిటీ ఎప్పటికైనా అవసరం ఉంటుంది. సంజయ్ లీలా బన్సాలి వెల్ నోన్ నేమ్ బాలీవుడ్లో తీసుకున్నా. అంటే కొంతమంది ఇక్కడ మనలో కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఆయన్ని. సో ఆయన ఫిలిం మేకింగ్ స్టైల్ కావచ్చు, డిఫరెంట్ కావచ్చు. మీ సైడ్ నుంచి ఆయన గురించి ఏమైనా తెలుసుకోవాల్సి ఉంటుంది? ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్ అని ఆయన. స్పాన్ ఆఫ్ ఫిల్మ్స్, ఆయన రైటింగ్ కానీ, ఆయన క్లారిటీ, లైక్ మనం ఇందాక మాట్లాడుతున్నట్టు కొంతమంది డైరెక్టర్లు కొన్నే చేస్తారు, కొన్ని వదిలేస్తారు, అంత పాజిటివ్గా ఉండరు వాళ్ళ ప్రోడక్ట్. వాళ్ళ కాంట్రాస్టింగ్ ఇతను ఏంటంటే అతనే మ్యూజిక్ చేస్తాడు, అతనే కొరియోగ్రఫీ చేస్తాడు. అంటే ఎవ్రీ ఇంచ్ ఆఫ్ సంజయ్ లీలా బన్సాలి ఫిల్మ్ కెన్ బి ఓన్డ్ బై హిమ్. ఓకే. ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్. సో ఇట్ నీడ్స్ అ గ్రేట్ ప్యాషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి టు బీ సమ్వన్ లైక్ హిమ్. ఎస్. అండ్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్, మీ పూర్తి ఎక్స్పీరియన్స్తో అండ్ మీ ఏదైతే మీ లెర్నింగ్స్ అండ్ మీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని కలుపుకొని నాకు ఒక అడ్వైస్ కావాలి సార్. యూట్యూబ్ లాంటి ఒక ప్లాట్ఫామ్ కానివ్వండి, ఓటీటీ లాంటి కొన్ని ప్లాట్ఫామ్స్లో ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్స్ ఉంటారు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇది కొట్టాలి, ఎట్లయినా కొట్టాలని ఎవరు ఉంటారు. అలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కి వాట్ ఈజ్ యువర్ అడ్వైస్? మీ అడ్వైస్ ఏంటి? ఈ అడ్వైజ్ ఇచ్చే అంత లేదు. నా కెరియర్ పెద్ద గొప్పగా ఏం లేదు అడ్వైజ్ ఇచ్చేంత. కానీ నేనేమన్నా అంటే ప్యాషనేట్గా చేయండి. ఏది నచ్చినా ఏదో ఒక టైంపాస్కి మాత్రం చేయకండి. ఏ జాబ్ అయినా ప్యాషనేట్గా మీ 100% ఇచ్చి మీ
అన్నీ మీ కెపాసిటీకి మించి మీరు వర్క్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. మొన్న దీపక్ అని ఒక డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, మనసానమ్మ. అది బాగుంది. ఎలా అంటే తను అనుకోని రేంజ్లో రీచ్ అయ్యింది. ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. సో దేనికి ఇలానే అనేది ఏం లేదు. మీరు ఏం చేసినా దాంట్లో 100% పెట్టండి. ఈసారి సరిగ్గా రాకపోతే మళ్ళీ పెట్టండి. అంటిల్ యూ గివ్ వాట్ మీ మైండ్లో ఉన్నది కరెక్ట్గా వచ్చి అందరికీ నచ్చేలాగా మీరు చేసేదాకా చేస్తూ ఉండండి. వన్ డే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. చెన్నైలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చాలా స్ట్రగుల్ అయ్యి అక్కడికి వెళ్తారు. బట్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మోటార్ సైకిల్ పైన మంచిగానే వస్తున్నారు, ఆ ప్రాబ్లం అయితే లేదు. మీరు ఆ సిచ్యువేషన్ కూడా చూసి వచ్చినారు. మీరు అవన్నీ చూసి మీరు అక్కడ నుంచి నేర్చుకొని వచ్చారు, ఎలా అసలు చూసే వచ్చారు. సో వాట్ యూ సజెస్ట్ టు అస్ నెక్స్ట్? ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటి డెడికేషన్తో ఉండాలి, ఎలాంటి అంటే మైండ్ సెట్ని పెట్టుకొని ఉండాలి, అంటే ఎలాంటి థింగ్స్ని మైండ్లో పెట్టుకొని నా వర్క్ చేయాలి? అది ఇలానే అని లేదు, స్ట్రగుల్ అవుతేనే పెద్ద డైరెక్టర్ అవుతాం అని లేదండి. స్ట్రగుల్ లేకపోయినా ఇప్పుడు నాగేశ్వరిని ఏం స్ట్రగుల్ చూడలేదు. నాకు తెలిసి ఈ కమ్స్ ఫ్రమ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. కాకపోతే అతను చేసే కంటెంట్ని మీరు చూడాలి. బేసిక్గా అతను బ్యాక్కి ఎంత కష్టపడ్డాడు, స్ట్రీట్ లైట్ కింద చదువుకున్నాడు, ఇవన్నీ అవసరం లేని టాపిక్స్ అండి. ఇవన్నీ పాత ఎంత స్ట్రగుల్ అయ్యానే అవసరమే లేదు. మనకన్నా ఎక్కువ స్ట్రగుల్ చేస్తున్నారు వేరే వాళ్ళు. ఈ ఇండస్ట్రీలో ఏంటంటే ఆ ప్యాషను, ఆ కన్విక్షను దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవాలండి. అంత గివప్ యాటిట్యూడ్ లేకుండా 100% ఒకే చోట ట్రై చేస్తుంటే గ్యారంటీగా తగులుతున్నారు. వెంకటేష్ బాబు గారు ఒకసారి నాకు చెప్పారు, అంటే ఆయన చాలా ఆత్మీయంగా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ ఎక్కువ చదువుతారు, ఫాలో అవుతారు. కాబట్టి మీరు ఒక వాటర్గా భూమి నుంచి వాటర్ తీయాలంటే ఇక్కడ కాసేపు డిగ్ చేసి ఇక్కడ చెప్పేస్తే రాదు. ఒకే చోట డిగ్ చేస్తూ వెళ్తే కానీ వాటర్ రాదు. అలానే మనం ఏది ఒక ఫోకస్ పెట్టుకొని ఒక పని అనుకొని దాన్ని 100%, 1000% దాని మీదే కూర్చుంటే ఏ పనైనా అవుతుంది, బెస్ట్గా వస్తుందని. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. Super. And when coming to your personal emotional journey after releasing of ఓయ్ మూవీ, ఇప్పటికి కూడా మా టీం మేము మాట్లాడుకుంటున్నప్పుడు మా వాళ్ళు అన్నారు, సార్ అన్న ఓయ్ మూవీతో ఒక ఎమోషనల్ టచ్ అయితే ఉంటుంది. ఆ అమ్మాయి మాట్లాడే విధానం కానీ, యాక్టర్గా హీరో దానికి రెస్పాండ్ అయ్యే విధానం కానీ ఇట్స్ బాగుంటుంది. సాంగ్స్లో కూడా మంచి డెప్త్ ఉంటుంది. ఆఫ్టర్ రిలీజింగ్ ఆఫ్ దట్ మూవీ మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అండ్ కొంతమంది మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుకున్నారు మెసేజెస్లో కానీ. ఐ హర్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ క్లోజెస్ట్ సర్కిల్. ఈ క్లోజెస్ట్ సర్కిల్కి అంత తెలుసుకున్నాను. అప్పుడు ఏమనిపించింది సార్ అంటే, ఫస్ట్ మీరు ఫెయిల్ అయినప్పుడు డైరెక్ట్ ఒప్పేసుకున్నారు, మేబీ నా మిస్టేక్ ఉండొచ్చు కళ్యాణ్ అని. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అది సక్సెస్ అయిన తర్వాత వాట్స్ యువర్ టైప్ ఎట్లుండే, ఆ వైబ్ ఎట్లుండే సార్? అంటే ఏ ఫిల్మ్ మేకర్కైనా తను చేసిన ప్రోడక్ట్ అందరికి నచ్చుతుంది అంటే హ్యాపీనెస్ ఉంటుంది. బట్ నేను ఆ స్టేజ్ అంతా దాటేసాను ఇప్పుడు. అంత ఫీల్ అయ్యేంత ఏం లేదు. ఇట్స్ గుడ్ ఫీలింగ్ దట్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద థియేటర్. అలాంటి విజువల్స్ చూస్తున్నప్పుడు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. ఐ హర్డ్ దట్ అబౌట్ యువర్ సన్. అది మెయిన్ 2024 లైఫ్లో ఒక హైలైట్ ఏంటంటే, ఈ ఫిలిం రిలీజ్కి మా అబ్బాయి, మై సన్ 12 year old అండి. నేను ఆ సినిమా చేసినప్పుడు ఇంకా నా పెళ్ళి అవ్వలేదు, వాడు పుట్టలేదు. ఇప్పుడు 2024లో వాడిని మార్నింగ్ షోకి తీసుకెళ్ళడం, వాడు ఆ సినిమా చూడడం, ఆ జనాల రియాక్షన్, జనాలు ఎంజాయ్ చేసేది, ఆ యూఫోరియా చూసి ఇంటర్వెల్లో పీపుల్ నా దగ్గరకు వచ్చి కంగ్రాచులేట్ చేసి సెల్ఫీలు తీసుకుంటా అవన్నీ చూసి వాడు హ్యాపీ ఫీల్ అవ్వడం, అది చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది నాకు. కన్వర్జేషన్ జరుగుతున్న కొద్దిగా క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంది సార్ నాకు. ఒక్క క్వశ్చన్ ఉంది సార్ నాకు. మిమ్మల్ని నేను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఫాలోఅప్ చేసుకుంటున్నప్పుడు యువర్ ట్రావెలింగ్ ఫ్రమ్ సమ్వేర్ టు సమ్వేర్. ఇన్ని లొకేషన్స్ తిరిగినప్పుడు, ఇన్ని ప్లేసెస్ తిరిగినప్పుడు ఒకనొక పాయింట్ దగ్గర కూర్చొని, అరే నేను ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా కూర్చొని స్టోరీ రాసుకుంటా, ఆర్ ఎల్స్ నెక్స్ట్ మూవీ లొకేషన్స్ని ఇక్కడ తీస్తే బాగుంటుంది, అరే ఇట్లా మిస్ అయినారు ఈ లొకేషన్స్ అనుకున్న ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా సార్?
అది ప్రతిదీ సర్ప్రైజింగ్గానే ఉంటుంది. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే రైట్ టైం, రైట్ సీజన్లో రైట్ ప్లేస్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఏ లొకేషన్కి అయినా. అంటే స్విట్జర్లాండ్ బాగుంటుంది అంటారు కానీ స్విట్జర్లాండ్ మనం హెవీ స్నోఫాల్లో వెళ్తే ఏమీ చేయలేము, ఏమీ తీయలేము అక్కడ. అంటే వర్కింగే ఇంపాసిబుల్, ప్లస్ విజువల్గా కూడా అంత బాగుండేది, స్నో పడుతూ ఉంటాయి. ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ జానర్కి మాత్రం మేబీ తీయొచ్చు కానీ. సో ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఆ పర్టిక్యులర్ సీజన్లో వెళ్ళి దాన్ని ప్రాపర్గా ఫోటోగ్రాఫ్ చేస్తేనే అది అందంగా ఉంటుంది ఏదైనా సరే. సో ఎవ్రీ లొకేషన్ అది స్క్రిప్ట్ డిమాండ్ బట్టే, ఊరికే ఒక లొకేషన్ బాగుంది కదా అని అక్కడికి వెళ్ళి ఏం తీయలేము, ఎక్సెప్ట్ ఫర్ సాంగ్స్. మేబీ సాంగ్స్ అలా తీయొచ్చేమో అని స్క్రిప్ట్ డిమాండ్ చేయాలి. పర్టికులర్ స్క్రిప్ట్ ఇప్పుడు యూఎస్లో ఉన్న తెలుగు వాళ్ళ గురించి ఒక కథ రాస్తే ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి తీయడం పద్ధతి. ఊరికే ఇక్కడ జరిగే కథని అక్కడ బేస్ చేసుకోవడం అనేది అది ఇట్స్ నాట్ రైట్ నా ఫీలింగ్స్. మణిరత్నం గారు అది బాగా చేస్తారు. ఆయన ప్రొడక్షన్లో ఒక టీమే ఉంటుంది. సో కేరళ వెళ్ళాలంటే కేరళ మాన్సూన్స్లో ఎలా ఉంటుందని, ఈ టైంలో కేరళ ఇలా ఉంటుంది అనేది, ఏ టైంలో ఏ క్లైమేట్లో ఏ లొకేషన్కి వెళ్ళి తీస్తే బాగుంటుంది అనేది ఒక వర్క్ అక్కడ ఒక టీం చేస్తూ ఉంటుంది ఆయన కోసం. సో ఆయన సినిమాలు చూస్తే అదే బ్యూటీ. ఆయన వెరీ రీసెంట్ వరకు ఇండియా దాటి వెళ్ళకుండా తీశారు సినిమాలు. ఇండియా దాటి వెళ్ళింది నాకు తెలిసి ఫస్ట్ టైం గురువు అనే ఫిల్మ్కి వెళ్ళినట్టున్నారు బయటికి తప్ప. నాకు తెలిసి ఆయన తీసిన బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ మూవీస్ అన్నీ ఇండియాలోనే తీశారు. సో బెస్ట్ లొకేషన్స్ ఇన్ ద బెస్ట్ క్లైమేట్ సెలెక్ట్ చేసుకొని తీయడం అనేది దట్స్ ప్రైమరీ. ఎక్కడికైనా ఇంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్లో ది బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరనిపిస్తారు సార్? అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్, ఐఎమ్ థింకింగ్ ఒక డైరెక్టర్ ప్రాస్పెక్టివ్లో బడ్జెట్ దగ్గర ప్రాబ్లం లేకుండా యూ డూ వాట్ యూ వాంట్, బట్ తీసేసుకోవచ్చు, లిబర్టీ తీసేసుకోండి అని చెప్పగలిగే ప్రొడ్యూసర్ డైరెక్టర్కి ఫేవరెట్ అవుతాడు. అలా ఉన్నదండి. అలా ఇష్టం వచ్చినట్టు ఇవ్వడం కూడా తప్పే అండి. అంటే స్క్రిప్ట్కి ఏం కావాలి, ఒక మార్కెట్, బికాజ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఆర్ట్ అండి, సినిమా ఇస్ ఆర్ట్ ప్లస్ ఎకనామిక్స్. సో ఆ ఎకనామిక్స్ కూడా మిస్ అవ్వకూడదు. అంటే బడ్జెట్ ఫెయిలియర్ అయిన సినిమా తీయకూడదు ఎవరైనా సరే. దాన్ని కావాల్సింది ఎక్కడ ఇవ్వాలో అది తెలిసి ఉండాలి ప్రొడ్యూసర్. నాకు అంటే నేను లెర్నింగ్ వైజ్ నేను సురేష్ బాబుకి బాగా క్లోజ్, ఆయన దగ్గరే నేర్చుకున్నాను. బట్ ఈరోజు నన్ను అడిగితే, అంటే నేను ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ కలవలేదు. నేను నా కెరియర్లో నేను సురేష్ బాబు దగ్గర ఒక 4 years పనిచేసా, ఆ తర్వాత దిల్ రాజు గారి దగ్గర బొమ్మరిల్లు పరుగు పనిచేసా, ఆ తర్వాత డైరెక్షన్ చేసింది దానయ్య గారు. ఆయన డ్రీమ్ డెబ్యూ ఇచ్చారు నాకైతే, ఎందుకంటే ఆయన కథ కూడా వినలేదు. సిద్ధార్థతో సినిమా, కొత్త డైరెక్టరు అని సినిమా చేశారు నాతో. నాకు కావాల్సింది ఏది రాకుండా పోలేదు షూట్లో. పర్ఫెక్ట్, ఇంకా ఒక డెబ్యూకి ఆయన పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్. కాకపోతే నా ఫేవరెట్ ఎవరంటే నన్ను అడిగితే ఈ రోజుల్లో దిల్ రాజు తప్ప వేరే ప్రొడ్యూసర్ నేను చెప్పలేను పేరు. ఎందుకంటే దిల్ రాజు గారు ఏంటంటే, ఈరోజు మీ దగ్గర కథ ఉంటే ఆయన కథ వెళ్ళి చెప్తే, ఆయన కథ నచ్చితే ఆ కథ కోసం ఏమేం చేస్తారు, మీకు ఇన్వెస్ట్ చేస్తారు, మీకు డబ్బులు ఇస్తారు, కూర్చోబెట్టి ఒక టీం ఇస్తారు, దాన్ని డెవలప్ చేయిస్తారు. ప్రాపర్గా స్క్రిప్ట్ వచ్చాక దానికి ఒక యాక్టర్ అనుకుంటారు, యాక్టర్కి కథ చెప్పిస్తారు, దానికి ఒక బడ్జెట్ అనుకుని ఒక సినిమా తీసి మీకు ఇస్తారు, మీ కెరియర్ సెట్ చేస్తారు. అలాంటి ప్రొడ్యూసర్లు చాలా తక్కువ ఉన్నారండి ఇప్పుడు ఈ రోజుల్లో. మీరు కొత్తగా వెళ్ళాలి అంటే బేసిక్గా మీరు వెళ్ళి ఒక యాక్టర్కి చెప్పండి, యాక్టర్ ఓకే అంటే నేను ప్రొడ్యూస్ చేస్తా అనే ప్రొడ్యూసర్లు ఎక్కువ మంది ఉన్నారు. సో దిల్రాజు గారు లాంటి ప్రొడ్యూసర్ చాలా 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 తక్కువ ఉన్నారు. నాకు తెలిసి ఆయన ది బెస్ట్ ప్రొడ్యూసర్ ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి. పాస్ట్ 5-6 years నుంచి నేను కొన్ని మూవీస్ చూస్తున్నా సార్. ఆ మూవీస్లో పోస్టర్లో వెనకాల ఏం పెడతారంటే 1500 crores, 1500 CR, 1200 CR, 3 daysలో 100 CR, ఇట్లా కొన్ని ఫిగర్స్ వస్తాయి పోస్టర్స్ పైన. అండ్ ఈజ్ దట్ హెల్తీయా? ఒక మూవీకి అది హెల్తీయేనా? ఇండస్ట్రీకి అది హెల్తీయేనా? హెల్తీ అంటే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ మార్కెటింగే కదండి. ఇదివరకు మనం సినిమా రిలీజ్ అయిన 2వ రోజు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అనే పోస్టర్ వేసేవాళ్ళం. అది 2 daysలో ఎలా తెలుస్తుందో తెలియదు. అదేంటంటే చూడని సినిమా అప్పటిదాకా చూడని వ్యక్తి ఆ పోస్టర్ చూస్తే
దాన్ని నమ్మి అరే బ్లాక్ బస్టరా అని చెప్పి థియేటర్కి రావాలి. ఇంటెన్షన్ ఆఫ్ ఎ పోస్టర్ ఇస్ టు గెట్ ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావడమే పోస్టర్ ఇంటెన్షన్. సో దాంట్లో మీరు ఏది వేసినా తప్పు కాదు. మీరు సినిమా కొన్ని పోస్టర్స్ ఉంటాయి, అవి సపరేట్ ఫోటోషూట్, సినిమాలో ఉండవు అవి. ఆ ఫోటోషూట్ చేసి దాని తగ్గట్టు కాన్సెప్ట్తో పోస్టర్లు ఉంటాయి. ఇప్పుడు అది కూడా రాంగే కదా. అలాంటప్పుడు పర్పస్ అది కాదు. పర్పస్ ఏంటంటే ఈ పోస్టర్ చూసి ఆడియన్స్ థియేటర్కి రావాలి. దానికోసం ఏం చేసినా తప్పు లేదు. సో బ్లాక్ బస్టర్ రాసినట్టే కలెక్షన్ రాయడంలో తప్పు లేదు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు వ్యూస్ రాస్తున్నారు, ఓకే ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు అది ట్రెండ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ఇంటెన్షన్ ఇస్ టు ఆడియన్స్ని అది పోస్టర్ చూసి థియేటర్కి రావాలి అనేది ఇంటెన్షన్. దానికోసం ఏమేమి చేయొచ్చు, తప్పలేదని నా ఫీలింగ్. ట్రూ సార్. అంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కావ్య అని, నేను మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను సార్, యాడ్స్ పెట్టకండి స్పాన్సర్ అని వస్తుంది వద్దు అని చెప్పాను సార్. అప్పుడు నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చారు సార్. యాడ్స్ పెట్టినంత మాత్రాన యు ఆర్ నాట్ ఇన్ఆర్గానిక్ కళ్యాణ్. నువ్వు ఎందుకు యాడ్స్ పెడుతున్నావు, నువ్వు ఎందుకు వేరే వాళ్ళ దగ్గరికి నీ కంటెంట్ తీసుకెళ్తున్నావు, నా కంటెంట్లో దమ్ముంది రాబాయ్ చూడు నువ్వు అని చెప్తున్నావు. ఇట్స్ ఇండైరెక్ట్లీ యువర్ షోయింగ్ యువర్ కంటెంట్ టు దెమ్. అంతే కదా, అంతకుమించి ఏముంది. డోంట్ థింక్ ఇట్ ఈస్ నెగిటివ్ అనుకోకు నువ్వు అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అది రిలేట్ అవుతుంది. ట్రూ. అండ్ వెన్ కమింగ్ టు దిస్ లెర్నింగ్స్, మీ లెర్నింగ్స్లో వాట్ యూ లెర్న్, అంటే ఇంత కెరియర్ చూసిన తర్వాత లైక్ మీ లెర్నింగ్స్ డిఫరెంట్ లెవెల్ ఉన్నాయి నేను పర్సనల్గా తెలుసుకున్నప్పుడు. అందులో నుంచి ది బెస్ట్ థింగ్ మీకు ఏమనిపించింది, అరే నాకు ఈ ఫేస్ నిజంగా నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. ఆ సక్సెస్ అయి ఉండొచ్చు, ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, ఏదో అది పర్సనల్ అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు, ఏదో దిస్ ఇస్ ద బెస్ట్ లెర్నింగ్ ఇన్ మై లైఫ్ అని ఎప్పుడు అనిపించింది సార్? ప్రాసెస్ అండి. లాస్ట్ 25 yearsగా వర్క్ చేస్తున్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎవ్రీడే లెర్నింగ్. కొత్త కొత్త పీపుల్ వస్తారు, కొత్త కొత్త విజన్ ఉంటారు. కొంతమందిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటే, వాళ్ళ గురించి చదువుతూ ఉంటే, ద వే పీపుల్ ఆర్ వర్కింగ్, ద వే దే ప్యాషన్తో వస్తున్నారు, చేస్తున్నారు. యంగ్స్టర్స్ బ్యూటిఫుల్ ఉందండి. అంటే స్కోప్ ఉంది, ఎక్కడైనా ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి టు షో ఆఫ్ యువర్ షోకేస్ చేసుకోవడానికి మీ టాలెంట్ని. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ అండి. ఎవ్రీడే లెర్నింగ్. కొంచెం బెటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా వాడి కొంచెం ఒక బెటర్ ప్రోడక్ట్ తీయాలని అయితే తప్పను. ఎస్ సార్. యాజ్ ఎ పోస్ట్గా మాతో అప్రోచ్ అండ్ మిమ్మల్ని నేను అప్రోచ్ అయిన అప్పటి నుంచి మా గురించి, మా టీం గురించి ఏదైనా అడ్వైస్ కానీ మీ సైడ్ నుంచి ఏమైనా చెప్పాలంటే ప్లీజ్. షూర్. లవ్లీ టీమ్. అంటే మీరు ఫాలో అప్ చేసింది కానీ, అంటే కృష్ణుడు త్రూ రెఫరెన్స్ తీసుకొని మీరు కాంటాక్ట్ చేసి మీరు పెట్టిన మెసేజెస్ అంతా చాలా ప్రొఫెషనల్గా అనిపించాయి. సో అసలు ఏమాత్రం హెసిటేషన్ లేకుండా చేశాను మీతో. యూజువల్గా ఇంటర్వ్యూ అని వస్తే నేను ఏముంటుంది చెప్పడానికి కానీ నేను యాక్చువల్లీ అవాయిడ్ చేస్తూ ఉంటాను. బట్ ద వే యూ అప్రోచ్ ప్రొఫెషనల్లీ యువర్ హోల్ టీమ్ నాకు చాలా నచ్చింది. Superb sir. This is a nice podcast with you sir. And this is a memorable podcast with you. And ఒక ఏమంటారు, ఒక మూవీ అనేది మాకు ఒక ఎమోషనల్లీ కనెక్ట్ అయిన మూవీ. ఆ డైరెక్టర్తో కూర్చొని నేను పాడ్కాస్ట్ చేసినప్పుడు ఇట్స్ రియల్లీ గ్రేట్ లెర్నింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.